ఈ ఆదివారం దేవుని వాక్యం చదువుకుందాం. ఈ ఆదివారం డేట్ ఎంతనా? 2026 మే 10. పోయిన వారం చదివిన వాక్యాన్ని చదివి కంటిన్యూషన్ చేద్దాం. ఈ వారంతో ముగిద్దాం బిడ్డ. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 12వ వచనం. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 12వ వాక్యం. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లు బోధించి, వాక్యపు లోతులలో పరిశుద్ధతలో ప్రభు మనల్ని అందరినీ ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనల్ని అందరినీ భద్రపరిచి, మరణము వరకు లోకమునకు వెలుగుగా మనలను స్థిరపరచును గాక. దేవుని బిడ్డలారా, ఇది పోయిన వారం మనం ధ్యానం చేసిన అంశం. మీరు వాక్యం చదివేటప్పుడు ఇంతకుముందు మీకు టీవీలో వాక్యం కనపడుతుండేది. ఇప్పుడు ఎందుకు కనపడలేదంటే ల్యాప్టాప్ ముసలిది అయిపోయింది. ఎంత ముసలిది అయిపోయిందంటే ఇక కొన్ని వారాల్లో చచ్చిపోద్ది, సమాధి పాట. ఇప్పుడు మరలా మనకు కొత్త ల్యాప్టాప్ కావాలంటే 2 లక్షలు కావాలా? వావ్, ఎంత కావాలి? డేవిడ్ తల పైకెత్తి. డేవిడ్, నువ్వు ఇప్పుడే తలంచితే రేపు జూన్ 10, 11 మీ ఊళ్ళోని మీటింగ్లు. నువ్వు ఇప్పుడే తలంచితేట జూన్ 10, 11 వరిగొండ ఎల్లాయిపాలెం క్రీస్తు ప్రేమ సామ్రాజ్య కూడికలు. జూన్ 10, 11 నువ్వు ఇప్పుడు తలంచితే అప్పుడు ఎత్తలేవు. ఇప్పుడు ఎత్తద్దు, అప్పుడు దించొద్దు. నువ్వు యాక్టివ్గా ఉండి డేవిడ్. నీ కిడ్నీలు ఏమి పెట్టాలి నువ్వు యేసునామలో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కిడ్నీలు అమ్మమంటే ఈసారి బాగా నా మీద వేసేటట్టు అనుకుంటా. ఏం లేదు అనుకోబాగా. 2 లక్షలు కావాలి. మనకు అసాధ్యం, దేవునికి సమస్తం సాధ్యం. ఆ ల్యాప్టాప్ దేవుని బిడ్డల ద్వారా ఇచ్చిందే. ఆ ల్యాప్టాప్ మనం కొనలేదు ఆ రోజుల్లో కూడా. చెన్నైలో సౌజా అన్న పేరు, సౌజా అనే అన్నది ద్వారా మైకేల్ అనే ఒక అన్నను ఉపయోగించుకొని, అన్న మనల్ని బాగా ప్రేమించేవాడు, మన గురించి అన్నకి మంచి సాక్ష్యం చెప్పి దైవజనుడికి ల్యాప్టాప్ కానీ ఇస్తే దేవుని పని బాగా జరగద్ది, ఫోన్లో కష్టపడుతున్నాడని చెప్తే దేవుడే అదంతా చేసింది, మనుషులు కాదు. ఎవరు చేశారు అదంతా? దేవుడే. అవునా? అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మరి 87,000 అయింది అప్పట్లోనే. 2017 అనుకుంటా, 2016 అనుకుంటా అప్పట్లో తీసిచ్చారు దాన్ని. ఇప్పుడు కెమెరా కూడా మనం కొనలా. సతీష్ అనే ఒక బ్రదర్ యూకే నుంచి ఒక 50,000 కానుకేసి తెలియకుండా ఆశ్చర్యంగా అప్పట్లో 50,000 చూసి నేను కళ్ళు తిరిగిపోయిన. నాకు కుటుంబానికి వాడుకో బ్రదర్, కుటుంబంలో వాడుకోండి అన్నాడు. అప్పుడు పాక ఉంది ఇందిరమ్మ కాలనీలో, మరి మండల ఆఫీస్గా ముత్తుకూరులో పాకలో ఉన్నాం. చర్చి కూడా స్టార్ట్ చేయలేదు. కుటుంబానికి వాడుకోండి అన్నాడు. మనం అసలు వాడుకోం కదా కుటుంబానికి. వెంటనే సీటీలు రాసి ప్రార్థన చేశా. పాస్టర్ అనింది 2, అది కాదు ఇది చేయనింది, అది కాదు ఇది చేస్తానన్న. సరే మనకు తగులు ఎందుకులే, చీటీలు రాసి ప్రార్థన చేద్దామని కెమెరా కొనాలా, పాస్టర్ చెప్పి పని చేయాలా, ప్రార్థన చేసి చీటీ తీస్తే కెమెరా కొనని వచ్చింది. చూసావా పాస్టమ్మా నా పక్షం దేవుడు ఎట్టున్నాడు అని 53,000 పెట్టి కెమెరా కొన్నాం అప్పుడు. ఇలా మనం కలిగి ఉన్న ప్రతి వస్తువు దేవుడిచ్చిందే. ఈ మిక్సర్ ఎవరిచ్చారు? ఎవరి ద్వారా దేవుడిచ్చాడు? కృపాకర్ తమ్ముడు ద్వారా దేవుడిచ్చాడు. కీబోర్డు ముత్తుకూరు రమాచలి కుటుంబం ద్వారా ఇచ్చాడు. ఇక్కడ ఉన్న ఏది కూడా మనం కొనింది కాదు, మనకు అన్నీ ప్రభు ఇచ్చిందే. ఈ సేవలు అన్నీ దేవుడిచ్చినవే తప్ప దేవుడు ఇవ్వాలి, ఆయనే ఇవ్వాలి. నేను అదే తీర్మానం చేసుకున్నా. నా సొంతగా ఏది కొనకూడదు, కొనడానికి నా దగ్గర కూడా ఏమీ లేదు. నోరు తప్ప నాకు ఇంకేం లేనే. ఈ నోరుతో దేవుని స్తుతించడం తప్ప ఇంక నేను చేయలేను. ఆయన మేలులు చేస్తుంటాడు. ఇక్కడ ఉండే ప్రతి వస్తువు మీరు ఎక్కడైనా చూడండి, ఇది ఎవరు సార్ అని చెప్పండి, నేను పేరు చెప్తా. టీవీ ఎవరు సార్ చెప్పండి, నేను పేరు చెప్తా. అట్లా ప్రతిదీ దేవుడు మనకి సహాయం చేశాడు. ఇక ముసలి అయిపోయిన ఈ ల్యాప్టాప్ చచ్చిపోయిన తర్వాత నూతన ల్యాప్టాప్ను మళ్ళీ దేవుడు మనకి ఇస్తాడు యేసునామములో. ఇచ్చే వరకు లైవ్ ఆపేయటమే. మనం ఏం చేద్దాం? ప్రభు చేయాలి ఏదైనా, మన వల్ల కాదు కదా. మీరు ప్రార్థనలో పెట్టండి. ఆల్రెడీ ముసలిది అయిపోయింది, కొత్తగా కొన్నామంటే ఈసారి మీకు వాక్యాలు అన్నీ నీట్గా బొమ్మలతో సహా. బొమ్మలు పెట్టాలని ఆశ పాపకి, బొమ్మలు పెట్టిందంటే ఆగిపోతుంది, లైవ్ మధ్యలోనే ఆగిపోతుంది. కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.
పరలోక ప్రభుత్వం మనకు గ్రాంట్ ఆర్డర్ ఇచ్చిందంటే కొద్ది రోజుల్లోనే దేవుడు మనకు కార్యం చేస్తాడు. ఆయన ఏ కాకిని వాడుకుంటాడో, ఏ వ్యక్తిని వాడుకుంటాడో, ఈ పరిచర్యకి కావలసినవన్నీ సమకూరుస్తున్న దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మనకిచ్చిన దేవునికి చప్పట్లు కొట్టి ప్రభువు స్తుతించిన ఉదయకాలం మందు కొట్టు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. వాక్యం దగ్గరికి వెళదాం. ఏ ప్రజలు ధన్యులు భూమి మీద? ఎవరు ధన్యులు? పోయిన వారం అంశం పెట్టిమా, భూమి మీద ధన్యులు ఎవరు? భూమి మీద ధన్యులు ఎవరు? అందరం మనం అనుకున్నాం, పోయిన వారం చెప్పుకున్నాం. బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే, కారులు ఉంటే, బంగ్లాలు ఉంటే, ఉద్యోగాలు ఉంటే, వ్యవసాయ పొలాలు ఉంటే, ఆస్తి ఉంటే, హోదా ఉంటే, మంది బలం ఉంటే, డబ్బు బలం ఉంటే వాళ్ళే ధన్యులు అనుకున్నాం. కానీ బైబిల్ చెప్తుంది ఈ భూమి మీద ఏదైనా అశాశ్వతమే, శాశ్వతమైంది ఏది లేదు. బండ్లు ఓడలైపోతున్నాయి, ఓడలు బండ్లు అయిపోతున్నాయి. బికారి బలవంతుడు అయిపోతున్నాడు, బలవంతుడు బికారి అయిపోతున్నాడు. ధనవంతుడు దరిద్రుడు అయిపోతున్నాడు, దరిద్రుడు ఓవర్ నైట్లో ధనవంతుడు అయిపోతున్నాడు. రాత్రి స్టార్లు అయిపోతున్నారు. ఈ భూమి మీద ఎప్పుడు ఏది ఎలా జరగద్దో ఎవరికి తెలియట్లా. కాబట్టి శాశ్వతమైనది ఏది లేదు. డబ్బులో, ధనంలో, వెండి బంగారాల్లో, ఆస్తిపాస్తుల్లో, ఐశ్వర్యంలో నిజమైన ధన్యత లేదని మనకి అర్థమవుతుంది. అయితే దేవుని వాక్యానుసారంగా ఎవరు ధన్యులు అని మనం ఆలోచన చేస్తే, యెహోవాని దేవుడుగా కలిగిన జనులే ధన్యులు. ఆమేన్. యేసు ప్రభువుని దేవుడుగా కలిగిన జనులే ధన్యులు. ఆ టైంలో పాస్టర్ గారు బైబిల్ అట్లా రాశారు. కానీ యేసు ప్రభు నమ్ముకుంటే ఏమొస్తుంది పాస్టర్ గారు? యేసు ప్రభు నమ్ముకుంటే ఏమొస్తుంది? ధనులు ఎందుకు అవుతారు? ఎలా ధనులు అవుతారు బ్రో యేసు ప్రభు నమ్ముకుంటే అని మీకు డౌట్ వచ్చింది. దానికి మనమేం మాట్లాడుకున్నాం? మరణము తర్వాత ఉండబోయే రాజ్యంలో, మరణం తర్వాత ఉండబోయే జీవితంలో మనకి అన్ని రకాలుగా అన్నీ మనకు సమకూర్చింది. శ్రేష్టమైన స్థలానికి మనం తీసుకుని వెళ్ళేది, ఆయనతో పాటు మన నివాసం ఉంచుకునేది. ప్రభు చెప్పాడు, నేను వెళ్ళి మీకు నివాసాలు సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోతా. అప్పుడు మీరు నేను కలిసి నా తండ్రి దగ్గర నివాసం చేస్తామని మన ప్రభు చెప్పాడు. ఆయన మన కొరకు నివాసాలు సిద్ధపరిచే పనిలో ఉన్నాడు. రేపో మాపో వస్తాడు, వచ్చి సిద్ధపరచబడిన తన సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన దగ్గర సదాకాలం ఉంచుకుంటాడు. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి అని రాయబడింది బైబిల్లో. మరణం తర్వాత ఇంత ధైర్యంగా ఉండేది మనం ఒక్కరమే. ఆమేన్. మరణం తర్వాత నేను పరలోకానికి పోతానని నెమ్మదిగా పడుకొని నిద్రపోయాడు ఎవరు? ఈ భూమి మీద ఎవరు? క్రైస్తవుడు ఒక్కడే. పరలోకానికి నేను వెళ్తాను, ఇప్పుడు చచ్చిపోయిన నేను పరలోకం వెళ్తా అని ధైర్యంగా పడుకునేది ఎవరు? క్రైస్తవుడు ఒక్కడే. క్రైస్తవులు కొంతమంది మనసు అంత కొన్నిట్లేదులే, ఇప్పుడు చచ్చిపోతే నరకాన్ని పోతాను నేషన్ చెప్తుండా. నిలబడు గట్టిగా, నిలబడు గట్టిగా, గట్టిగా అని నిలబడే వాళ్ళు నిలబడి గంటలు గందరగోళం చేసి పాపం ఇబ్బంది పెడుతున్నారు. కానీ హోలీ జడ్జి మినిస్ట్రీలో మాత్రం ఒక దీపం వెలిగింది. ఆ దీపం మన దేవుడు ప్రేమ స్వరూపి అని ప్రకటించే దీపం యేసు నామములో. హల్లెలూయా. ఆయన రక్తంలో కడగబడిన ఏ ఒక్కడిని వదలడు, వదులుకోడు. ఎంత దూరం వెళ్ళినా లాక్కొచ్చుకొని పరలోకానికి అయితే తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి మనందరూ పరలోకం వెళ్తామని ధైర్యంలో ప్రభుని ఆరాధిస్తున్నాం. ఈ భూమి మీద ఎంత ధైర్యంగా బతికేది క్రైస్తవుడు ఒక్కడే. అందుకే మనము ధన్యులువి. యెహోవాను తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. కొంతమందిని దేవుడి భూమి మీద తనకు ఆస్తిగా ఏర్పరచుకుంటాడంట. కొంతమందిని దేవుడి భూమి మీద స్వాస్థ్యముగా ఏర్పరచుకుంటాడు. ఆ 2 లైన్లో ఉంది కదా, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అని రాయబడి. అయితే పోయిన వారం మీకేం చెప్పాను తెలుసా? ఆనందరాజన్న మాట్లాడబాక ఆనందరాజన్న, పోయిన వారం ఏం చెప్పానంటే, మనలను ధన్యులుగా మార్చిన దేవుని సుగుణాలని ఒక 4 పాయింట్లు చెప్పా పోయిన వారం. మనలను ధన్యులుగా మార్చిన దేవుని కొన్ని సుగుణాలు, దేవుని సుగుణాలు ఏంటది గుర్తు చేస్తా పెట్టుమా. ఫస్ట్ది ఏంది? దేవుడు మనలను ఎన్నుకున్నాడు, ఎంచుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. 850 కోట్ల మంది ప్రపంచ జనాభాలో, 150 కోట్ల మంది భారతదేశ జనాభాలో, ఆంధ్ర రాష్ట్ర జనాభాలో, నెల్లూరు జనాభాలో దేవుడు నిన్ను నన్ను ఎంచుకున్నాడు. ఇప్పుడు కాదు, జగత్తుకు పునాది వేయబడక ముందే, ఆదిలోనే తల్లి గర్భములో మన రవంత సృష్టించబడక మునిపే మనలను ఆయన కోరుకొని ఏర్పరచుకున్నాడు.
ఇప్పుడు మనం రక్షించబడ్డాం. దేవుడు మనలను ఎన్నుకున్నాడు కాబట్టి మనం ధనులమయ్యాం. ఆమేన్. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఇది నీకు తెలిస్తే ఇక నీకు దిగులు ఉండదు. ఇందాకట్లాగా నువ్వు ఏడస్తా పాట పాడవు, ఉజ్జీవం పంపుమా ఎలిగించుమా అని ఇంక బాధే ఉండదు. ఎందుకంటే ఆడ మనల్ని కోరుకున్నాడు కాబట్టి మనం సేఫ్ జోన్లోకి వచ్చేసాం. అయ్యా వాళ్ళను కూడా కనికరించయ్యని ప్రార్థన చేయటమే. రెండో మాట పెట్టమా. ఎందుకు మనం ధనులవి? మనల్ని ధనులుగా మార్చిన దేవుని సుగుణాలు ఏంటి? దేవుడు మనకు రక్షణ, దేవుడే మనకు బలం, దేవుడే మనకు ఆశ్రయం. 46వ కీర్తనలో ఉంటాయి ఈ వచనాలన్నీ. దేవుడు నాకు రక్షణ, దేవుడే నాకు బలం, దేవుడే నాకు ఆశ్రయం. మన కళ్ళు ముందే ఎందరో యాక్సిడెంట్లో చనిపోతున్నారు, మనం బ్రతుకున్నాం. చిన్నపిల్లలకి, పెళ్ళిగాని ఆడపిల్లలకి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. పోలియోతో కొంతమంది ఆడపిల్లలు మంచి వయసులోనే మంచాల మీద పడున్నారు. యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు పోగొట్టుకుని పైకి లేవలేని పరిస్థితుల్లో పడిపోయి ఉన్నారు. రోజుల పాటు ఏడ్చి 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 కృషించి కుంగిపోయి ఉన్నారు. ఎంత నెమ్మది చెప్పినా గత దినాలు జ్ఞాపకం చేసుకునే వాళ్ళు మనస్సు నెమ్మది లేక ఆ దిగుల్లోనే చనిపోయిన వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. చిన్న పిల్లలు చనిపోతున్నారు. వయసుతో తారతమ్యం లేకుండా మరణం ఎందరినో పట్టుకెళ్ళిపోతుంది. మరణం నిన్ను నన్ను ఇంకా తీసుకుని వెళ్ళలేదు. ఎందుకు చెప్పండి? యెహోవాయే మనకు రక్షణ. ఆమేన్. యెహోవాయే మనకు రక్షణ. త్రుటిలో తప్పిపోతాయి కొన్ని ప్రమాదాలు మనకి. త్రుటిలో బిడ్డారా, మనం వెళ్ళి ఏ బస్సుని ఏ లారీని కొట్టబల్లే. ఏంది మా ఆనందరాజన బాధ్యత ఈరోజు పనులు అనా? భార్య తెచ్చేయాలి నీకు బైబిల్. చూసారా, భార్యలు మోస్తున్నారు భర్తలకు బైబిళ్ళు. ఎంత మంచోళ్ళు, అట్టే మొప్పించుకోండి. ఎంత మంచోళ్ళు అంటే భార్యని బైబిల్ దగ్గర కూడా వాడుకుంటున్నారు. ఇంటికాడి నుంచి బైబిల్ నోట్ చేతిలో పట్టుకొని నేను క్రైస్తవుణ్ణి అని బస్సులో చూపించుకుంటా రావడానికి కూడా మనకి సిగ్గు. అందరు కాదులే, కొందరు ఉంటారు అట్లా. పాప మా అన్న ఎందుకు ఇచ్చేయడంలే. ఒక సిగ్గుతో ఇచ్చుంటే మాత్రం ఇప్పుడు మందిరంకి వచ్చేటప్పుడు బైబిల్లో కూడా బస్సుల్లో కూడా చేతులు ఏముండాలా? అప్పుడేమనుకుంటూ చూసిన వాళ్ళంతా వీళ్ళు ఎక్కడికి పోతున్నారు? చర్చికి వెళ్తున్నారు. వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు క్రిస్టియన్స్. ప్రభుకు మహిమ వస్తుంది కదా. ఇంకా మన దేశంలో ఒక మతం సంబంధించిన అధికారం రాలేదు కాబట్టి ఇంకా మనం బస్సుల్లో పట్టుకోపోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ రోజులు కూడా వచ్చి ఇది పలానా మతంకి సంబంధించిన దేశం కనబడిందంటే కాల్ చేస్తానంటే అప్పుడు ఇంకా మనం వదిలేద్దాం. ఇంకా ప్రస్తుతానికి స్వాతంత్రత ఉంది కాబట్టి దేవుని నామాన్ని గణపరచడానికి బస్సుల్లో, కారుల్లో, మ్యాజిక్కుల్లో, లారీలు కాదులే, మ్యాజిక్కుల్లో, ఆటోల్లో బైబిల్ పట్టుకోరండి. స్త్రీలు అంటే బ్యాగుల్లో పెట్టుకుంటారు, మనకేం బ్యాగులు ఉంటాయనా? మన చేతులు తీసుకొని పట్టుకోవటం అంతే. ఇప్పుడు మా జానుపాలన్న అంటే బ్యాగు, అట్ట, పెన్ను, ప్యాడు మొత్తం ఉంటాయి కాబట్టి అవి పడుకోలేడు. అది బ్యాగులో పెట్టేసి జిప్పేసి తీసుకురావచ్చు. సింగిల్ బైబిల్ ఉండేవాళ్ళు చూపించండి దేవుని విలువని. ఎందుకు? యెహోవాను దేవుడుగా కలిగిన జనులుగా మనము ధన్యులమి. మనము ధన్యులమని లోకానికి తెలియాలి. ఎందుకు మనం ధన్యులమి? దేవుడే మనకు రక్షణ, దేవుడే మనకే బలం. ఒకప్పుడు పేదవాడుగా ఉన్న నిన్ను దేవుడు ఈరోజు ఈ స్థితికి తీసుకొని వచ్చాడు. ఒకప్పుడు పనికి రాని స్థితిలో ఉన్న నిన్ను ప్రయోజనకరంగా మార్చాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఒకప్పుడు ఆర్థికంగా చతికిలబడిపోయిన నీ జీవితాన్ని ఇప్పుడు స్థితిమంతంగా మార్చాడు. ఆయనే నీకు బలంగా మారాడు. ఇలా లోకంలో ఉన్న ప్రజలకి సహాయం చేసే దేవుడు, మనలాంటి దేవుడు ఇంకొకడు లేడు. అందుకే యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఆమేన్. ఇదంతా పోయిన వారమే చెప్పాను మీకు. మూడోది ఇర్మియా గ్రంథం 29:11. ఇర్మియా గ్రంథం 29:11 ఏముంటుందంటే, దేవుడు మన కోసం కొన్ని విషయాలు నిర్ణయించాడంట. అవి మేలుకరమైన సంగతులే. మీకు భవిష్యత్తులో మీకోసం నేను మంచి సంగతులు యోచించాను, అవి మేలుకరమైనవి కానీ హానికరమైనవి కావు రాయబడ్డది అక్కడ. అంటే ముందుగా దేవుడు మన భవిష్యత్తుని ముందే నిర్ణయించి పెట్టాడు. మన భవిష్యత్తుని మన దేవుడు ముందే నిర్ణయించి పెట్టాడు కాబట్టి మనం ధన్యులమే. ఇట్లా ఇంత ధన్యత, ఇంత సంతోషం, ఇంత ధైర్యం ఇంకొక చోట మనకు రాదు. మన దేవుడు మన భవిష్యత్తుని నిర్ణయించాడు కాబట్టి మనం ధైర్యంగా బ్రతుకుతున్నాం. అందుకే మనం ధనులమయ్యాం. లాస్ట్ మాట పోయిన వారం చెప్పాను. లాస్ట్ మాట 1 పేతురు పత్రిక 1:3-4 వచనంలో ఏముంటుందంటే, దేవుడు మన అందరి కోసం వాడబారని స్వాస్థ్యం,
అక్షయమైన స్వాస్థ్యం రెడీ చేసి పెట్టాడంట. వాడబారని స్వాస్థ్యం. దేవుడు మనకి శాశ్వత వారసత్వంగా పరలోక రాజ్యాన్ని, పరలోక పట్టణాన్ని మనకి దేవుడు సిద్ధం చేసి పెట్టాడు. మనకి పరలోక పట్టణాన్ని తయారు చేసి పెట్టినట్లుగా మరి ఏ దేవుడు ఏ జనాంగానికి ఈ విధంగా ఏర్పాటు చేసి ఉంచలేదన్న సంగతి జగమెరిగిన సత్యం. ఆ నమ్మకం అందరిలో కూడా ఉండదు. ఒక క్రైస్తవుడే నా దేవుడు నా కొరకు పరలోకాన్ని సిద్ధం చేసి పెట్టాడని నమ్మగలుగుతాడు. ఏమయ్యా పరలోక నరకం ఉంది జాగ్రత్త అంటే, నువ్వు చూసావా అంటారు లోకంలో. ఎక్కడికైనా పోండి మీరు, నువ్వు చూసావా పరలోకాన్ని? చూదమ్మా, నువ్వు చూసావా పరలోకాన్ని? నరకమా, మంటలా, అగ్ని, బా మాకు తెలియదా అంటారు వాళ్ళు. మనల్ని ఒక పిచ్చోళ్ళుగా చూస్తారు, మనల్ని ఒక వెర్రివాళ్ళుగా చూస్తారు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వాళ్ళకి వెర్రితనం కనబడుతుంది. ఎగతాళి చేస్తారు, అపహాస్యం చేస్తారు. సువార్త ఎవరైతే ఎగతాళి చేస్తుంటారో వాళ్ళకి దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క స్పర్శ కలగలేదు వాళ్ళకి. అందుకే వాళ్ళు సిలువని సువార్తని ఎగతాళి చేస్తుంటారు. అబ్బా నరకం అంట, అబ్బా పరలోకం అంట, అబ్బా భక్తులు అంటుంటారు మనల్ని. కానీ యేసులో ఉన్న వాళ్ళకి మాత్రం సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకి ఆ వార్త దేవుని శక్తి. ఆమేన్. గట్టి చెప్పు హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త, పరలోకాన్ని గూర్చిన వార్త మనకు దేవుని శక్తి. మన కొరకు పరలోకాన్ని సిద్ధపరిచిన దేవుడు, మన కొరకు సమస్తము సిద్ధపరిచి ఉన్న దేవుడు లాంటి దేవుడు ఈ భూలోకంలో ఇంకొక జనాంగానికి లేనే లేడు. అందుకే మనము ధన్యులమి. ఆమేన్. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఏంది మూలవాక్యం? ఏంది? 33వ కీర్తన 12వ వచనం మూలవాక్యం. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. బిడ్డలారా, ఒక ఇద్దరు ధన్యులు నేను బైబిల్లో మీకు చెప్తాను, గుర్తు చేస్తాను. ఇద్దరు ధన్యుల్ని మీకు బైబిల్లో గుర్తు చేస్తాను. అది ఎంత ధన్యతో మీరు చూసుకోండి. వాళ్ళలో మొదటిగా అబ్రహాం గారి గురించి మాట్లాడుకుందాం. అబ్రహాము గారు ధన్యుడా కాదా అంటే, అబ్రహాము గారి జీవితం ప్రారంభించబడినప్పుడు, విశ్వాస జీవితం ప్రారంభించబడినప్పుడు వాళ్ళ నాన్న వీళ్ళందరూ కూడా చంద్రదేవుడిని ఆరాధించేవాళ్ళు. ఏ దేవుడు? చంద్రుని దేవుడిగా ఆరాధించడం ఇప్పుడు కాదు, క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల క్రితమే ఉంది. మెసపతోమియా సివిలైజేషన్, మెసపతోమియా నాగరికత అంటే ప్రపంచంలో మొట్టమొదటి నాగరికతను గుర్తించిన దగ్గరే చంద్రదేవుడిని ఆరాధించే ఆరాధన ఉంది. అంటే అప్పటికే సాతాను ఈ బహుదేవత ఆరాధనని ప్రవేశపెట్టాడు. అబ్రహాం గారు వాళ్ళ నాన్న ఇలా చంద్రదేవుడి యొక్క విగ్రహాలు తయారు చేసి విగ్రహాలు అమ్ముకుంటూ ఉన్నటువంటి పూజారి అంట, చరిత్రలో ఉందంట అన్నమాట. పూజారి గారు అబ్బాయి, వాళ్ళ నానేమో బొమ్మలు చేసి అమ్ముకుంటా ఉంటే కొడుకు ఒక డౌటు, అసలు దేవుడు చంద్రుడేనా? అదేంది, దేవుడు ఎప్పుడు ఆడే ఉంటాడు? 15 రోజులు కనపడి ఎట్టిపోతాడు ఆ దేవుడు అయితే కనపడకుండా ఎట్టిపోతున్నాడు. ఇదేంది, అసలు నిజంగా ఆ దేవుడేనా, ఇంకేదైనా దేవుడు ఉన్నాడా అని ఈ అబ్బాయికి చిన్న వయసులో నుంచే దేవుడు ఎవరో తెలుసుకోవాలన్న ఆతృత వచ్చేసింది. కొంతమందికి అంతే, నయమక్క నేనేమన్నాయమ్మక్క, మిమ్మల్ని నేను ఏమన్నా, ఇంకా ఆడదలుచుకోవాలా, కమలక్కను కానీ నిన్ను కానీ సుబ్బారావుని కానీ పుల్లారావు కానీ నేను ఏం అనదలుచుకోలే, ఇంకా మీ ఇష్టం. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి చల్లని గాలి మీపై విసరజేయునుగాక. మీరు ప్రశాంతంగా ఉండండి, ఇబ్బంది లేదు. మిమ్మల్ని అడిగితే అడగండి, దేవుడు మన బిడ్డలను ఆస్వాదించునుగాక. అంటే వాళ్ళు స్టార్టింగ్లోనే వేసేస్తాను మాత్రం, నేను స్టార్టింగ్లో టాబ్లెట్ వేస్తే వాళ్ళకి దూరం బారు, ముందుకు బారు అని ఏం మాట్లాడుకున్నాం. ఈ అబ్బాయికి చిన్న వయసు నుంచి ఏం ఆశ? నిజమైన దేవుడు ఎవరు? బొమ్మలు అమ్ముతున్నాడు, మరి గుడికి వెళ్తున్నాడు, అంతా చేస్తాడు, కానీ లోపల మాత్రం నమ్మకం లేదు. ఒకరోజు దేవుని స్వరం వినబడిందని అలా కొన్ని సంవత్సరాల పాటు దేవుడు అబ్రహాంతో స్నేహం చేసి చివరికి లేచిరా బయలుదేరని చెప్పగానే మారు మాట మాట్లాడకుండా వెంటనే బయలుదేరగలిగేంత సాన్నిహిత్యం అబ్రహాం గారికి దేవుడికి అంతకు ముందు నుంచే ఉంది. అప్పటికప్పటికే కనబడి పిలిస్తే అబ్రహాం గారు కాదు, ఇస్రాయల్ పాష గారు కూడా కథలు నువ్వెవరివి అంటారు. వాళ్ళిద్దరికి బాగా సంబంధం ఉంది. వాళ్ళు అప్పుడప్పుడు కళ్ళలో మాట్లాడుకునేవాళ్ళు. దేవుడు అబ్రహాం గారు బాగా క్లోజ్ అయిపోయారు. ఇప్పుడు యెహోవాయే నిజమైన దేవుడు అన్న పూర్తి నమ్మకం అబ్రహాం గారికి వచ్చేసిందనమాట. దేవుని మాట విని అబ్రహాం గారు బయలుదేరినప్పుడు బిడ్డలారా
పరాయి దేశంకి వెళ్ళాడు, కనాన్ దేశం వచ్చేసాడు. తన పేరు మీద సెంటు భూమి కూడా లేదు, తనకంటూ బంధువులు లేరు. ఇంకా బాధ, తన తర్వాత తన వంశాన్ని కొనసాగించే వారసుడు అసలు లేడు. నిజం చెప్పాలంటే డబ్బు, వెండి, బంగారాలు ధనవంతులుగా ఉన్నప్పటికీ, ఆ ప్రాంతంలో కొంచెం ఘనంగా ఉన్నప్పటికీ అది భూమి మీద అశాశ్వతం. కానీ ఎందుకో అబ్రహాం గారికి సంతోషం లేదు, నెమ్మది లేదు. ఎన్ని ఉన్నా అబ్రహాం గారికి సంతోషమో లేదు. 15 అధ్యాయంలో మీరు చదవండి ఆదికాండంలో, ప్రభువా నాకు ఏమి ఇచ్చిననేమి, నాకు వారసుడు లేడే, నా ఆస్తికి దమస్కు ఎలియేజరే కర్తయగును కదా అంటాడు. నాకేమిస్తే ఏమి ప్రభువా, వెండి ఇచ్చావు అంటే దీని అర్థం గుర్తుపెట్టుకోండి. డబ్బున్నా, వెండి ఉన్నా, బంగారాలున్నా, డబ్బు ఆస్తులున్నా, పనివాళ్ళున్నా కొన్ని లేకపోతే మనిషికి సంతోషము ఉండదు. కాబట్టి డబ్బును బట్టి, ఆస్తి అంతస్తులను బట్టి నిజమైన ఆనందం, నిజమైన ధన్యత కలగదు. నువ్వు నాకు ఏమిస్తే ఏం ప్రభువా, సంతానం లేని వాడిని అయిపోయాను అని. అంటే నిజంగా అప్పటికి అబ్రహాం గారికి ఏ నెమ్మది లేదు, ఇంకా ఆయనకేం ధన్యత, ఆయన ఏం ధన్యుడు. అయితే దేవుని వాక్యాన్ని మనం ముందుకు చూసుకుంటా పోతే, అబ్రహాం గారు ఎక్కడ ప్రార్థన చేసినా, అబ్రహాం గారి జీవితాన్ని మనం ఎక్కడ చూసినా యెహోవాయే నా దేవుడు అని చెప్పుకునేవాడు, చెప్పడం ఇష్టపడేవాడు ఆయన. మీరు ఎవరిని పూజిస్తున్నారండి అబ్రహాం గారు? మీరు నది అవతల వచ్చారు కదా, మీ దేవుడు ఎవరు? యెహోవాయే నా దేవుడు అని చెప్పేవాడు. ఆయన ఎవరు? అయ్యా ఓ యెహోవా, నువ్వెవరువే? అబ్రహాం గారు నిన్ను పూజిస్తున్నాడంట, నేనేమనుకోవాలి మేమని వాళ్ళు అన్నారు అనుకో. ఆయన అంటాడు, దేవుడు అంటాడు, నేను అబ్రహాము దేవుణ్ణి. ఆమె ఇప్పుడు నా దేవుడు యెహోవా అని చెప్పుకోవడం అది పెద్ద విశేషం లేదు, దాని గురించి ఏం ఆలోచించబడలే. కానీ అబ్రహాం గారి గురించి దేవుడు చెప్తున్నాడు, నాయనా నేను ఎవరినో తెలుసా? అబ్రహాము దేవుణ్ణి. అబ్రహాము దేవుడుగా పిలవబడటానికి మన దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడుగా పిలవబడ్డానికి కూడా ఆయన ఇష్టపడితే ఎంత సంతోషం అది మనకి. నువ్వు అబ్రహాం దేవుడువా? ఇదేంటి అబ్రహాం గారు మీ దేవుడు అంట, నీ దేవుడు అంట? అదే నాకు అర్థం కావట్లేదు. ఆయన అటు చెప్తున్నాడు. అదేంటి ప్రభు చెప్తున్నామంటే, భూమి మీద నేను అలాగే గుర్తించబడాలనుకుంటాను లేరా, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ నేను అబ్రహాము దేవుడుగా, ఇస్సాకు దేవుడుగా, యాకోబు దేవుడుగా పరిచయం అవుతా. బిడ్డలారా, ఈ రోజుకి మనము ప్రార్థన చేసినప్పుడు ఏమంటాం? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. అబ్రహాం గారి ఎముకలు, ఇస్సాకు గారి ఎముకలు, యాకోబు గారి ఎముకలు నేలలో కూడా మట్లు కూడా కలిసిపోయి అసలు ఉండయో లేదో మనకు తెలియదు. భూమి మీద 1000 సంవత్సరాల క్రితమే వాళ్ళు మట్లో కలిసిపోయినా ఈ రోజుకి దేవుణ్ణి మనం వాళ్ళ దేవుడుగా పిలుస్తున్నామంటే అది ధన్యత అంటారా కాదంటారా? అది కదా నిజమైన ధన్యత. వాళ్ళ పేర్లు ప్రతి క్రైస్తవుడి నోట్లో నానతా ఉంటాయి. ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర పోండి, గాడ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ ఐజాక్, గాడ్ ఆఫ్ జేకబ్ అంటారనమాట. ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ భాషలో పిలుస్తారు. తమిళ దగ్గర పోతే ఎన్నాక్కళంగులే, ఏనా అబ్రహాం దేవుళ్ళే అంటారు. ఆడబోతే హిందీ దగ్గర ఎవరికో నాకు తెలియదులే, వస్తే మాట్లాడాలా. హిందీ వాళ్ళు వాళ్ళ దాచి అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్తారు. ఏ భాషలోకైనా పో, ప్రతి వ్యక్తి తన నోటితో అబ్రహాము దేవుడు, అబ్రహాము దేవుడు అని పిలుస్తారు. ఇంతకంటే ధన్యత ఏమైనా ఉందా? అది దేవుడు మనకిచ్చిన ధన్యత. యెహోవాను దేవుడిగా కలిగి ఉంటే వచ్చే ధన్యత అదే. బిడ్డలారా, అంత గొప్ప భాగ్యం మన పితరులు సంపాదించుకున్నారు. పైగా అబ్రహాం గారికి దేవుడు బోనస్గా ఏమిచ్చాడు తెలుసా? విశ్వాసులకు తండ్రి. అబ్బా, అబ్రహాం గారు ఎవరు? విశ్వాసులకి తండ్రి. ఇప్పుడు దాకా ఈ యుగం అంతరించేదాకా ఈ భూమి మీద చివరి వ్యక్తి పుట్టాడు అనుకోండి, ఆ వ్యక్తితో ఇక లాస్ట్ అనుకోండి, ఇక యుగాంతం అయిపోద్ది అనుకోండి. దేవుడు మొత్తాన్ని క్లీన్ చేసి ఎక్కడో పంపించాడు అనుకోండి, లాస్ట్ వ్యక్తి పుట్టాడే, ఆ లాస్ట్ వ్యక్తికి కూడా ఈయన తండ్రి. విశ్వసించే ప్రతి వారికి ఈయన తండ్రి, విశ్వాసులకు తండ్రి. నీవు జనములకు తండ్రి అవుతావు అని చెప్పాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బా, ఎంత భాగ్యం నిజం చెప్పాలంటే అబ్రహాం గారికి. ఒకప్పుడు పిల్లలు లేరు, ఒకప్పుడు డబ్బు లేదు, సెంటు భూమి లేదు, పరాయి దేశానికి వెళ్ళిన ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి 1000 సంవత్సరాలుగా ఈ రోజుకి అబ్రహాం గారు గణపరచబడుతున్నారంటే అది ధన్యత. అబ్రహాము గారికి ఇచ్చిన ధన్యత
మనకును దేవుడు ప్రసాదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దావీదు. చెప్పండి, ఇంకొక ఆయన పేరు ఏం పేరు? దావీదు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన గురించి పెద్దగా అంత ఎవరు పట్టించుకోలేదు, పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సొంత అన్నలే తమ్ముడిని అసూయపడ్డారు. రే, నీ సంగతి మాకు తెలీదా? నువ్వు గర్విష్ఠోడివి, నాన్న మంది ఎక్కడ పెట్టి వచ్చావు, యుద్ధం చూడాలని కదా వచ్చావు నువ్వు అని అన్నలు కూడా కించపరిచి మాట్లాడుతున్నారు. ఎందుకో తండ్రి కూడా నాకు చిన్నోడు ఉన్నాడయ్యా అని చెప్పుకోవడానికి ఇష్టపడలా. ఇంకెవరైనా నీకున్నారా అని అడిగేదాకా ఉన్నాడని చెప్పడానికి కూడా తండ్రి ఇష్టపడలా. మరి ఎందుకు మనకు తెలియదు. అమ్మ తల్లి సుభాష్ తల్లి అలాగే కదా అడిగింది. సమయల్ గారు ఏమన్నారు? సమయల్ గారు, యెషయ్ నీకు పిల్లలు ఎంతమంది అయినా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకానో కడసారి వాడు. అప్పుడు చెప్తున్నాడు. అంటే వాళ్ళ నాన్నకు కూడా నాకు లాస్ట్ కొడుకున్నాడని చెప్పుకోవడానికి కూడా ఇష్టం ఉన్నట్లా. మర్చిపోయాడా అంటే బిడ్డలెట్ట మర్చిపోతారు? వాడి ముఖం వాడిని రాజుగా చేసుకునేది. ఆ రాజు పోలికలు ఒక్కడ కూడా వాడికి లేవు. నా పెద్ద కొడుకే మొత్తం ఉండేది, కానీ పాటలు బాగా పాడతాడు, పేదన బాగా చేస్తాడు, నడిపిస్తాడు బాగా, మంచిగా చూస్తానికి హీరోలాగా ఉంటాడు, కండలు అన్నీ జిమ్ము అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మా అబ్బాయికి, పెద్ద అబ్బాయికి ఏమైనా ఉంటే వాడు ఉండాలా. వాడు లాస్ట్ పాప వాడు ఏందో వాడు మెంటల్ ఆఫ్ మైండ్ వాడు, అమాయకుడు వాడెట రాజు అవుతాడు అనుకున్నాడో. మరి ఎందుకులే మళ్ళీ రేపు నేను పరలోకం పోతే యెషయా గారు మళ్ళీ నడతారు. ఏమయ్యా ఇస్రాయేల్ పాస్టరా, ఆ రోజు వాక్యం చెప్పేటప్పుడు నన్ను ఎంత ఘోరంగా మాట్లాడావు నువ్వు. నయమ్మక కూడా అడగద్దు నేను పరలోకం వచ్చిన తర్వాత. సార్, నువ్వు వాక్యం చెప్పినప్పుడు నా పేరు లేకుండా ఏ రోజైనా చెప్పావా? నన్ను కానీ కమలక్కను కానీ పిలవకుండా నువ్వు ఏ రోజు వాక్యం ముగిచ్చావు చెప్పు. ఎందుకు సార్ మమ్మల్ని ఇంత నువ్వు ఈ విధంగా? నేను ఎక్కడ పోయినా కూడా నడుతుంటారు. సార్ మీరు ఎక్కువ పాస్టర్ గారు, మీరు ఎక్కువ నయమక్క కమలక్క అని ఉంటారు, వాళ్ళు ఎవరు అని. ఈసారి వీళ్ళిద్దరు ఫోటో తీసుకోపోతాను నేను అక్కడికి. మా ఎక్కడ ఫోటోలు తీసుకుపోయి అడిగారు అనుకో, ఇదిగో వీళ్ళిద్దరే నా బిడ్డలయ్యా, వీళ్ళిద్దరే. పేరు మోగిపోతుంది దేశనామలు బయట. యాకోబన్న అంటుంటా. యాకోబన్న ఎవరు? యాకోబన్న అడుగుతుంటారు. ఆ మీటింగ్కి యాకోబన్న తీసుకుపోయినప్పుడు ఇతనైనా యాకోబన్న అని గుర్తుపడుతుంటారు అనమాట. అట్లా చూసారా, మా కమలక్కకి మా నయమ్మకి ఎంత దండి దొరికిందో. ఎలా దొరికిందో తెలియదు, అనవసరం కానీ దొరికింది మొత్తం మీద వాస్తవం వాళ్ళకి. ప్రభు మన బిడ్డలను ఆశీర్వదించును గాక. యెషయా గారు రేపు అడతారు నన్ను ఇంత ఘోరంగా చెప్పేవేంది, నేను అటు అనుకున్నాను, నా కొడుకునంటే చెప్పడానికి ఇష్టపడలేదా? అప్పుడు నేనేం అడతానంటే, నువ్వు ఆఫ్ మైండ్ మాట్లాడబాకు, మరి నీకు చిన్న కొడుకు ఉన్నాడన్న సంగతి పాస్టర్ గారు అడిగిందాక నీకు గుర్తురాలా అంటా నేను కూడా. మనకు పాయింట్ ఉంది. ఇంకనో కడసారి వాడున్నాడు. అసలు ఇంకో మాట తెలుసా, దావీదు గారు నడిచి వస్తుంటే సమూయేలుకే నచ్చలా. ఏంది ఇలా ఉన్నాడు ఏంది అనుకుంటుంటే ప్రభు అంటే, నేను కోరుకున్నవాడు ఈతాడే. రూపురేఖలు ఎంతలేక మారాలి. నెల రోజులు ఏసీ రూమ్లో పెట్టి ఉదయాన పండ్లు, సాయంత్రం పండ్లు, మధ్యాహ్నం బిర్యానీ కానీ పెడితే మనిషి రూపురేఖలు మారిపోతాయి. అంతే, కండలు ఉబ్బతాయి. ఎంతలేక మారాలి మనిషి. పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు మనిషి, అంతరంగాన్ని చూసేవాడు దేవుడు. హృదయం బాగుండాలి దేవుడికి. దేవుని మందిరంలో ఈ ఉదయకాల సమయంలో కూర్చున్న మనను కూడా దేవుడు చూసేది ఏంటంటే హృదయాన్ని చూస్తాడు. హృదయంలో ద్వేషం ఉందా, అసూయ ఉందా, కోపం ఉందా, బూతులు ఉన్నాయా, అపవిత్రత ఉందా చూస్తాడు దేవుడు. ఉండేటప్పుడు కూడా నువ్వు ఎలా ఏదైనా పడిపోయావనుకో, ఏడుస్తున్నావా, నవ్వుకుంటున్నావా, దేవుడు చూస్తాడు. పడినోడు ఎవడు నవ్వకూడదు. నవ్వుతున్నామంటే రాయి అయిపోతుంది లోపలని అర్థం. రాయి అయిపోతుంటే బాధేస్తుంది ఆయనకి. ఇలా ప్రతిదీ స్కాన్ చేస్తాడు. దావీదు గారు అంతరంగం దేవుని తెలుసు కాబట్టి దేవుడు నేను కోరుకున్నాను ఇతనని చెప్తున్నాడు. బిడ్డలారా, మొత్తం మీద తండ్రి కూడా చెప్పడానికి ఇబ్బంది పడ్డ ఆ బిడ్డని ఆ తర్వాత రోజుల్లో వాళ్ళ మామ తరుముకోవడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ మామ ఎవరైనా, వాళ్ళ మామ పేరు ఏం పేరు? సౌలు. పెద్ద కూతురుని ఇస్తానని చెప్పాడు. ఎలా పడలేదా? ఆడ కూడా మోసమే. ఏడరా నీకు ఇచ్చేది అనుకున్నాడు. ఆ దావీదు ముందే పెద్ద కూతురుని తీసి ఇంకొక అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. నువ్వు రాజుకు నాకు అల్లుడు అవుతావు అంటారు నువ్వని. మళ్ళీ ట్రాప్, మోసం. కొన్ని రోజులకి ఒక విషయం తెలిసింది. అయ్యా రాజుగారు, మీ చిన్న పాప దావీదుని ప్రేమిస్తుందంట. దావీదులో పడిపోయింది. అవునా? అట్టయితే ఈ పిల్ల ద్వారా వాడిని అంతం చేసేస్తానని చిన్న కూతురు ఇచ్చి పెళ్లి చేశాడు. ఏం పేరు చిన్న కూతురు పేరు? కొయ్యకాల. అమ్మా చెప్పండి, కొయ్యకాల మీకాల ఉండారా? బ్రతుకుండేవాళ్ళు అల్లు చెప్పండి, ఊపిరి పీల్చేవాళ్ళు అల్లులు చెప్పండి, తెలుగు అర్థం వాళ్ళు అల్లులు చెప్పండి. హల్లెలూయా.
మీకాల్నిచ్చి పెళ్లి చేశారు. సరే, అప్పటికేమైనా ఆగాడా? ఒకరోజు ఇంట్లో పడుకో ఉండి నిద్రపోతుంటే, రే మంచంతో కూడా పట్టుకొచ్చేయండిరా అని చెప్పాడు వాడు మామ. నా కూతురు నాకు సపోర్ట్ చేస్తుంది, వాడిని మొత్తం తాళ్ళతో కట్టి నిద్రలో లాక్కుచేయండిరా వాడిని వేసేస్తా అన్నాడు. ఈ సంగతి వాడు కూతురు తెలిసిపోయింది. కూతురికి భలే ఇష్టం భర్త అంటే, దావీదంటే. ఆ కూతురు ఎలా ఉంటుందో తెలుసా? సన్నగా ఉండదు, లావుగా ఉంటుంది. మేక లావుగా ఉంది. ఏమండి 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 డేవిడ్ పైకి మా ఏంది బాయ్ నిద్ర కూడా పనుకుంటాను, పైకి లేనివా నిద్ర పొద్దున కానీ వెళ్ళిపో, అడవుల్లోకి వెళ్ళిపో. ఎందుకు వెళ్ళాలా? మా నాన్న పంపించేశాడు, మనుషులు వచ్చేస్తున్నారు, నేను వేసేస్తారు నేను ఇక ఎలా చేయాలమ్మాయి? ఇదిగో నేను చీరలు తీసి కింద కదులుతా, చీరలు ఏమన్నా సరే అక్కడ అనబాకండి అనుకుండట. చీరలు తీసి వదులుతా, నువ్వు ఆ చీరలు పట్టుకొని గోడ కిటికీలోంచి కింద దిగాయి. ఇక్కడ ఎవరు పడుకుంటారో? నేను పడుకుంటా, నీకెందుకు పో అని ఆమె చీర పట్టుకుంటే, క్లాత్ గుడ్డ పట్టుకుంటే ఆ గుడ్డను పట్టుకొని గోడ మీద రాత్రిపూట దిగేసాడంట. అంటే తన భర్తని తన చేతితో దింపేసిందంటే. భార్యలు అట్టుండాలి భర్తలకి. భార్యలు భర్తలకు ఒకసారి మొయ్యాలి, భార్యలు అన్న సపోర్ట్గా ఉండాలి. చూసారా, వాళ్ళ నాన్న హత్యాయత్నం నుండి కూతురు విడిపించింది భర్తనే. పైగా ఏం చేసిందో తెలుసా? మళ్ళా పంపించేసేనని చెప్తే మా నాన్న కోపపడతాడని ఒక మేక బొచ్చు తీసుకొని వచ్చి దిండి మీద పెట్టింది. ఆ బొచ్చుని ఎత్తుగా రగ్గు తీసి కప్పేసింది. అంటే చూసేదానికి మనిషి పడుకున్నట్టుగానే ఉన్నాడు అనమాట. తల దగ్గర ఎత్తుగా పెట్టి ఒక రగ్గు కప్పేసి అట్టే పెట్టింది. చూసే ఎంత ప్లానో. వాళ్ళ ఆయన్ని పంపించేసేసింది. ఇప్పుడు ఉండాలన్నట్టుగా మళ్ళీ యాక్షన్ చేస్తుంది. వచ్చేసారు, హాయ్ అమ్మా, చిన్నమ్మ గారు, మేడం గారు, చిన్న పాప గారు, అమ్మగారు, మీ ఆయన్ని వేసేద్దాం, ఇంకా మీ నాన్న నమ్మన్నాడు, ఈరోజు అవుట్. నాకు కూడా అదే ఇష్టం, ఎత్తుకోపోండి. వాళ్ళు ఏం ఆలోచన చేసుకోకుండా అట్టే మంచం ఎత్తుకొని దేన్నే మేక చర్మం మీద కప్పిన తుప్పలు పడుకుపోయి నేరు ఎత్తుకుపోయారు, దించారు. రే తీసుకోండి రా బరిసెలు, తీయండిరా దుప్పటి. తీసారు దుప్పటి. ఏముందట? అబ్బా, నా కూతురు కూడా నన్ను మోసం చేసింది. భలే నవ్వు వస్తుంది నాకు ఎన్ని చదివినప్పుడు. నిజంగా ఇంత ప్రేమల భార్యలు ఉండగాబట్టే ప్రపంచం నడుస్తుంది ఇట్లాగా. ఆ కృతజ్ఞత గుర్తుపెట్టుకొని తర్వాతి రోజుల్లో మేకాలు తీసి వేరే అతనికి పెళ్లి చేసినా కూడా దావీదు రాజు అయిన తర్వాత మళ్ళా వాడిని కొట్టి తరివేసి మళ్ళా ఆ భార్యని తీసుకొచ్చుకున్నట్టు బైబిల్లో ఉంటుంది. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. భార్యాభర్త గొడవలు ఇప్పుడు ఎందుకులే, మన వాక్యం ఏంది? యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఒక వ్యక్తిని దేవుడు ధనుడిగా మార్చాడు, అబ్రహాం గారిని. ఇప్పుడు దావీదు గారు చూస్తున్నాం, ఇలా అష్ట కష్టాలు పడి కొండల్లో, గుట్టల్లో, లోయల్లో, చెట్ల మధ్య, పుట్ల మధ్య పడుకుంటున్నాడు, గుహల్లో దాక్కున్నాడు, శత్రులు వెంబడిస్తున్నారు, తరుముతున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి రాజు అయిన తర్వాత కొడుకు కూడా తిరుగుబాటు చేశాడు, చంపేద్దామని, అబ్షాలోము. అయినా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దావీదు నోట్లో వచ్చే పాట అంటే తెలుసా? దావీదు నోట్లో నుంచి వచ్చే పాట అంటే తెలుసా? యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు. యెహోవాయే నా దేవుడు అని చెప్పుకుంటున్నాడు దావీదు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రథం పెడతావా? నా దేవా యెహోవా అని చాలాసార్లు పిలుస్తాడు దావీదు గారు కీర్తన గ్రంథంలో. పాటలు పాడేటప్పుడైతే యెహోవాయే నా దేవుడు, నా కొండ, నా కోట, నా శైలం, నా దుర్గం. అబ్బో, ఆయన నోరు తెలిస్తే యెహోవా నా దేవుడు, యెహోవా నా దేవుడు, యెహోవా నా దేవుడు అని. మనకు కానీ కోపం వచ్చిందనుకో, ఏందో ఈ దేవుడు కూడా అంట. చూసా, దావీదు గారికి మనకి తేడా చూడండి. ఏంటో ఈ దేవుడు కూడా, ఏంటో మన దేవుడు కూడా నన్ను చూస్తున్నాడో చూడట్లేదో, నా సంగతి నాకు అర్థమవుతున్నాయో లేదో, అసలు నన్ను గమనిస్తున్నాడో లేదో. మనకి దావీదు గారి తేడా. దావీదు గారు ఎన్ని కష్టాలు పాలైనా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుణ్ణి ఒక్క మాట కూడా తృణీకరించి అనలేదు. మీ ఆత్మీయ తండ్రిగా మీకు కూడా ఒక మాట చెప్తున్నా, మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం అనుకోవాల్సిన ఒకే ఒక్క మాట, నేను చేసిందే నా నెత్తి మీదకి వచ్చింది, నా దేవుడు నమ్మదగిన వాడని చెప్పుకోవాలి ఎప్పుడైనా. ఆమేన్. ఆయన అన్యాయం చేసేవాడు కాదు. ఆయన ద్వారా మనకి ఏ నష్టం జరగదు. ఏదైనా జరిగిందంటే అది మన వల్లే అని, అది మంచి జరిగినా చెడ్డ జరిగినా మన నెత్తి మీద వేసుకొని దేవునికి మహిమ తేవాలా.
అది దావీదు గారిలో చూస్తాం మనం. నేను చేసిన దోషములు నేను భరింపలేనంత గొప్పవయ్యా, నేను భరింపలేనంత గొప్పవి అయ్యా, నన్ను కనికరించు. నీవు నీతిమంతుడివి, నీవు తీర్పు తెచ్చేటప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగపడతావు తండ్రి, నీలో ఏ నేరము లేదు, నువ్వు గొప్పవాడివి. అది కదా దేవుడు చూసేది. ఏదో చిన్న తేడా వచ్చిందంటే ఏందో దేవుడు కూడా కనికరిస్తున్నాడా లేదా అని అనేస్తాం మనం. అసలు ఇంత బాధపడుతుంటే, ఇంత ఏడుస్తుంటే ఆయన కనికరం ఉందా లేదా, అసలు వింటున్నాడా లేదా అనేస్తాం మనం ఒక్కొక్కసారి. అలా అనకూడదు. ప్రభువుని మహింపరచాలి. దేవా, నువ్వు నమ్మదగిన వాడివి, నువ్వు నిర్మలుడు తండ్రి, నువ్వు సహాయం చేసేవాడివే తప్ప కూల్చేవాడివి కాదు. ఏదన్నా జరిగిందని అది నా వల్ల తండ్రి, రెండింతలుగా నన్ను దీవించడానికైనా అయ్యుండొచ్చు, నాకు కొన్ని పాఠాలు నేర్పించడానికి అయ్యుండొచ్చు, నాలో ఉన్న కొన్ని అవలక్షణాలు దుష్టత్వాన్ని తొలగించడానికి అయ్యుండొచ్చు. ఏది ఏమైనా నువ్వు అనుమతించావు, నేను సహించాలి, నువ్వు నమ్మదగిన వాడివి అని చెప్పుకుంటూ వెళ్ళాలి. అలా దావీదు గారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా పాటలు పాడుకుంటూనే వెళ్ళాడు. కానీ దేవుణ్ణి తృణీకరించినట్లుగా బైబిల్లో మనకు కనబడదు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. సరితం ఏమనుకుంటుందంటే, అందరికీ జాబులు వస్తున్నాయి, మనకి అందరికీ వస్తున్నాయి జాబులు, అసలు ఆ మనిషి చర్చికే పోలా, ఆ మనిషికి జాబ్ వచ్చేసింది. అలా మనిషి చూస్తే ఆ మనిషికి వచ్చేసింది, టంగ 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 ఆ మనిషికి వచ్చేసింది. ఇంతమంది ఇంతమంది వస్తున్నాయి, ఎందుకో దేవుడు నన్ను సూచిస్తున్నట్టు వదిలేస్తున్నాడు అని అనొచ్చా? తెలుగు వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? అనొచ్చా? అలా అనకూడదు. మన కళ్ళ ముందు ఎంతమంది దీవించబడుతున్నా, నాకు ఒక సమయం, నా సమయం ఒక సమయం ఉంది. ఏ ఆదరణ, ఏ రికమెండేషన్ లేని నా బ్రతుకుకి ఒక రికమెండేషన్ ఉంది, అది పరలోకం నుంచి వస్తుంది. ఆ రోజు నా ప్రభు నన్ను ఖచ్చితంగా కనికరిస్తాడు. కనికరించిన స్తోత్రం, కనికరించకపోయినా స్తోత్రం అంతే. ఇలాగే బతికేస్తా. నా ప్రభు నీతిమంతుడు, నా ప్రభు యథార్థవంతుడు, ఆయనలో ఏ నేరం లేదని ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మన జీవితాల్లో ఎక్కలేని ఎత్తైన కొండల మీదకి ఎక్కి అనుభవాలు స్టార్ట్ అవుతాయి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యెహోవా అని పాడే ముందు లాస్ట్ చెప్తున్నాను, ఇది చెప్పేసి పాడపడదాం. ఎప్పుడైతే ఇలా పాటలు పాడుకుంటే దావీదు వెళ్ళారో, దావీదు గారిని దేవుడు ఎంత గొప్ప చేశాడో తెలుసా? ఆదివారం ఒక వాక్యం స్టార్ట్ చేస్తే దావీదు గారి గురించి ఒక్క మాట జ్ఞాపకం చేసుకోకుండా మన వాక్యం ముగించం. ఎక్కడో ఒక దగ్గర దావీదు దేవుని దృష్టికి హృదయానుసారుడు, దావీదు నీతిమంతుడు, ఇట్లా కొంతమంది చెప్తారు. కొంతమంది బత్షెబా ఏదో రకంగా జ్ఞాపకం చేసుకుంటున్నారు కదా. బిడ్డలారా, మీకు విషయం తెలుసా? ఈ రోజుకి కూడా మన ఇజ్రాయెల్ దేశం పోతే దావీదు గారు రాసిన పాటలే పాడుకుంటారంట వాళ్ళు ఎప్పటికి కూడా. ఏ పాటలు? దావీదు గారు రాసిన పాటలే. ఇప్పుడు మనం పాడే పాట కూడా దావీదు గారు రాసిన పాటే. ఇప్పుడు మనం పాడే పాట కూడా దావీదు గారు రాసిన పాటే. 23వ కీర్తన మనం పాడేది. ఇప్పుడు ఇలా భూమి మీద ఎందరో భక్తులు ఆయన పాటలు తీసుకొని రాశారు. ఇప్పుడు అంతే నేనేమంటానంటే, దావీదు గారికి దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడంటే, ప్రపంచమంతా కోట్లాది మంది దావీదు గారి పాటలు పాడుతున్నారు, దావీదు గారి మాటలనే వాక్యంగా చెప్పుకుంటున్నారు ప్రపంచమంతా. ఇది ధన్యత కాదా? ఇది ధన్యత కాదా? అది ఏం ధన్యత అండి? అదేం ధన్యత? నీ గురించి చెప్పుకోమను. అంతెందుకు, పక్కనూరు చెప్పుకోమను. నీ గురించే పక్కనూరులో నీ గురించి చెప్పుకోమను. తమిళనాడులో చెప్పుకోమని నీ గురించి, నా గురించి, మన గురించి చెప్తారా? మన గురించి చెప్పరే. మరి దావీదు గారి గురించి ఎందుకు చెప్తున్నారు? దావీదు గారికి దేవుడు ధన్యత ఇచ్చాడు. కీర్తనల గ్రంథంలో ఏ ప్రసంగం చేసినా, కీర్తన గ్రంథంలో ఏ పాట పాడినా, ఏ పదం తీసుకున్నా అది దావీదు గారికి ధన్యత. అబ్రహామును అంత ధన్యతలు నడిపించిన దేవుడు దావీదుని కూడా మహా ధన్యతలు నడిపించాడు దేవుడు. వీళ్ళిద్దరికి దేవుడు గొప్ప ధన్యతనిచ్చినట్లుగా యెహోవాను దేవుడుగా కలిగిన జనులుగా ఉన్న మనకు కూడా గొప్ప ధన్యతని ప్రభు ఇవ్వబోతున్నాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వీళ్ళిద్దరు ఇంత గొప్పోళ్ళైనా హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట రాయబడింది, మనము లేకుండా వీరు సంపూర్ణులు కాలేరంట. విశ్వాసులు లేకుండా మన పితరులు సంపూర్ణులు కాలేరు. విశ్వాసుల జాబితా పూర్తి కాకుండా అసలు వాళ్ళకి సంపూర్ణత లేదంట. ఈ యుగమందు పుట్టిన నీకు నాకు ఎంత ధన్యత. మనం వెళితేనే వాళ్ళ లెక్క పూర్తి అవుతాయి. ఇంకా మన తర్వాత పుట్టేవాళ్ళు కూడా రావాలి. మనందరం కలిసి ఒక దగ్గరికి వస్తేనే వీళ్ళు కూడా పూర్ణులు అవుతారు. అంటే మీరు ధన్యులు అయితే అయ్యారు లేరా? తాగండి, నా బిడ్డలు ఇంకా రావాలి, లెక్క పూర్తి అవ్వాలా.
బిడ్డరా, అంటే నేను ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పానంటే, మనమేమి తక్కువ వాళ్ళమే కాదు, మనము కూడా దేవుని దృష్టిలో ఉన్న విశ్వాస వీరులమే, దేవుని దృష్టిలో ఉన్న బిడ్డలమే. మనమేం కూలిపోవాల్సిన అవసరం లేదు. మనం ఎంత ధన్యులవో మీకు అర్థం అవడానికి ఈ మాటలన్నీ చెప్తున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదుకి ఇచ్చిన ధన్యత, అబ్రహాంకి ఇచ్చిన ధన్యత ప్రభు ఈ పూట మనకు కూడా ప్రసాదించాడు. దావీదు కంటే, అబ్రహాం కంటే మనం ఎంత ధన్యులమో తెలుసా? ఓ అమ్మా, దావీదు కంటే, అబ్రహాం కంటే మనం ఎంత ధన్యులమో తెలుసా? అబ్రహాం పాపం చేసినా, దావీదు పాపం చేసినా, గొర్రె పిల్ల బలిస్తేనే వాళ్ళకి పాపక్షమాపణ. మనకైతే ప్రార్థనా గదిలో మోకాళ్ళుంచి మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడు, నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు మన ప్రతి పాపాన్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. ఒప్పుకుంటే అయిపోతుంది ఇక్కడ. కానీ దావీదుకి ఒప్పుకుంటే కుదరదు. ఏం చెల్లించాలా? ఎన్ని పాపాలు చేస్తే అన్ని జంతువులు తెగాల. జంతువులు కొనేసే స్తోమత లేదనుకోండి, పావురాలు తీసుకెళ్ళాలి. పావురాలు కొనాలన్నా డబ్బు కావాలి. పాపం చేయటం, పావురాలు కొనటం, బలియటం. పాపం చేయటం, పావురాలు కొనటం, బలియటం. పాపం చేయటం, గోవలు కొనటం, బలియటం. ఇప్పుడు మనం కొనే పని ఏం లేదు. ఎంత ధన్యులు అంటే మనము, యేసు రక్తం మనకు సిద్ధపరచబడింది, యేసు రక్తంలో కడగబడే ఆప్షన్ మనకు దొరికింది. వాళ్ళ కంటే కూడా మనం ఎంతో ధన్యులమి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ ఇద్దరు దైవజనుల వల్లే మనందరికి కూడా గొప్ప ధన్యత ప్రభు ప్రసాదించును గాక. బిడ్డలారా, 40 నిమిషాలు అయిపోయింది. నేను అసలు స్టార్టే చేయలేదు ఇంకా పాయింట్లు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. చిన్న పలవ పాడదాం. పెడతలు రిథం పెట్టు. యెహోవా, చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల పరుళ్ళ చేసి, శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించును. పచ్చిక గల చోట్ల పరుళ్ళ చేసి, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. నా ప్రాణమునకు సేద తీర్చును. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించును. ఎవరి పాట ఇది? ఎవరి పాట? దావీదు గారి పాట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల పరుండ చేసి, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. నా ప్రాణమునకు సేద తీర్చును. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించును. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. స్తోత్రం. ఆమె బుక్లో పాట తీసిండమ్మా. గాఢాంధకారపు లోయలో సంచరించిన, ఏ అపాయమునకు భయపడను. ఆమె గాఢాంధకారపు లోయలో సంచరించిన, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై నీ దుడ్డు కర్రతో, నీ దండముతో నన్ను ఆదరించును. నీవు నాకు తోడై నీ దుడ్డు కర్రతో, నీ దండముతో నన్ను ఆదరించును. నా ప్రాణమునకు సేద తీర్చును. తన నామమును బట్టి నీతి
సేదదీర్చును, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించును. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల పరుండజేసి, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. నా ప్రాణమునకు సేదదీర్చును, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించును. నా ప్రాణమునకు సేదదీర్చును, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించును. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. గట్టి చెప్పండి. ఈరోజు అంశం పేరు చెప్పండమ్మా. ఈరోజు అంశం పేరు చెప్పండమ్మా. భూమి మీద ధన్యులు. తెలుగు వాళ్ళారా, భూమి మీద ధన్యులు. అసలు లాస్ట్కి వాక్యం అయిపోయిన తర్వాత ఏం చెప్పామంటే, అలా ఆయనకి ఆమె ఏమైందంటారు చూడండి. మొత్తం విని మొత్తం లాస్ట్ అన్నట ఆయనకి ఏమవుతాయి? మీ తలల మీద యేసు రక్తం పొయ్య, మీ కళ్ళల్లో చెవుల్లో ఫుల్లుగా పొయ్య. దేవుని వాక్యం అర్థం చేసుకునే శక్తి దేవుడు మీకు అనుగ్రహించును గాక. నీకంటే ధనులు భూమి మీద ఇంకొకరు లేరు. యెహోవాను తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. బిడ్డలరా, నిజానికి మనం ఇప్పుడు ఆపేయాలి 8:30కి. అదేందో తెలియదు కానీ ఏదైనా కంట్రోల్ చేస్తాం, కానీ అసలు పాయింట్లు చెప్పకుండా ఎలా ఆపేసింది. మళ్ళీ వచ్చే వారం ఏడ చెప్పుకుందాం. నేను వివరించలేను, గుర్తు చేస్తా. అసలు మనం ఎందుకు ధన్యులమో ఈ పాయింట్లు చెప్తే మీరు 100% ఒప్పుకుంటారు. గుర్తు చేసి ప్రార్థన చేస్తాను. నంబర్ 1, 32వ కీర్తన మొదటి వాక్యం చూడండి. మనము భూమి మీద ఎందుకు ధన్యులమి? మనమే ఎందుకు ధన్యులమి? యెహోవాను దేవుడుగా కలిగిన, యేసయ్యను దేవుడుగా కలిగిన ప్రజలే ఎందుకు ధన్యులు? మిగతా వాళ్ళు ధన్యులు ఎందుకు కాదు? నంబర్ 1, మనము ఎందుకు ధన్యులమో 32వ కీర్తన మొదటి వచనం ఏమో తెలుసా? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని ఉంది అక్కడ. హలో, ఉందా మీ బైబిల్ అన్నమాట? అమ్మా ఏముంది? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ భూమి మీద ఎవరైతే పాపములు క్షమించబడి ఉంటారో, ఈ భూమి మీద ఎవరి పాపములైతే క్షమించబడ్డాయో వాళ్ళు ధన్యులు అని అర్థం. నయమక్క, ఎవరు ధన్యులు ఈ భూమి మీద? కమలక్క, ఈ భూమి మీద ఎవరి పాపములైతే క్షమించబడి ఉన్నాయో వాళ్ళు ధన్యులు. ఇప్పుడు చెప్పండి, మన పాపాలు క్షమించబడ్డాయా లేదా? మాకేం తెలుసు? అది కూడా నువ్వే చెప్పుకో. మమ్మల్ని అడిగి మేమేం చెప్పేది? మీకు దండాలు పెడతానమ్మా. మీకు దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి శుద్ధి చేయును. నమ్మతారా నమ్మరా? మన ప్రభు అయిన యేసయ్య రక్తం మన పాపాల్ని కడిగి శుద్ధి చేసింది. యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తం మన పాపములను పూర్తిగా కడిగి వేసే రక్తం. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ నేను మీకు ఒక డౌట్ క్లారిఫై చేస్తాను బిడ్డలారా. యేసయ్య రక్తం కార్చాడు కాబట్టి మన పాపాలన్నీ క్షమించబడిపోయినట్టే అని అనుకోబాకండి. యేసుక్రీస్తు వారు రక్తం కార్చినందువల్ల మన పాపములన్నీ క్షమించబడిపోయినాయి అని అనుకోబాకండి. అయితే మీరేమనుకోవాలి తెలుసా? పాప క్షమాపణ సిద్ధంగా ఉంది మన కోసం. పాప క్షమాపణ సిద్ధంగా ఉంది. ఇప్పుడు కొన్ని రోబోలు బ్రష్ కూడా చేస్తాయంట మనుషులకి.
ఏంది, కొన్ని రోబోలు లాస్ట్కి బ్రష్ కూడా వేసుకోనికుండా చేసేస్తున్నారు ఫస్ట్కి. ఇంతకుముందు స్త్రీలు నీళ్లు బయట నుంచి తెచ్చుకుంటుంటే కొంచెం ఆరోగ్యంగా ఉండేరు. మనకు కూడా బావులు గుంటలు ఉన్నప్పుడు ఆ కొడాలు వచ్చేటప్పుడు మేము కూడా బయట మోసుకొని వచ్చేవాళ్ళమే, కొంచెం చెమట గారేది ఆరోగ్యం ఉండేది. ఇప్పుడు ఆడ దిపితే ఆడ కొడాయి, నీళ్ళు తెచ్చే పని లేదు, నీళ్ళు కడిగే పని లేదు. ఆడే గడిగి ఆడే అన్నం వండి ఆడే తిని ఆడే గడిగి ఆడే పెట్టేస్తారు. అంతే, నడిచే పని కూడా లేదు. అందుకే అందరికి కాళ్ళు ఉబ్బుతున్నాయి, ముఖం ఉబ్బుతుంది, చేతులు ఉబ్బుతున్నాయి. ఇప్పుడు లాస్ట్కి బ్రష్ అన్నా వేసుకోండి. ఇప్పుడు దాకా ఇప్పుడు డబ్బు ఉంటే బ్రష్ కూడా వేసుకోవాల్సిన పనిలే. ఆ రోబో దగ్గరికి వెళ్ళి ఆ బ్రష్ తీసి ఆ రోబో చేతిలో పెట్టి ఆ బోల్ట్ టైట్ చేసి స్విచ్ వచ్చామనుకో, నేరుగా అదొక పాయింట్లో ఉండమంటది. ఆ పాయింట్లో ఉండి పొడి తెరిచామంటే అదే వచ్చి ఇట్ట అనేస్తుందంట. బ్రష్ కూడా ఒక వ్యక్తికి బ్రష్ కూడా చేయగలిగే రోబో వచ్చేసింది కాబట్టి ఇక మనం బ్రష్ చేసుకోకుండా ఆపేసి రోబోలు వచ్చేసి మన పళ్ళు క్లీన్ అయిపోయినాయి, రోబోలు వచ్చేసి మన పళ్ళు క్లీన్ అయిపోయి అనుకుందామా? లేదు. బ్రష్ చేసే రోబోలు తయారు చేసేంత మాత్రాన ఇక మనం పళ్ళు కడుక్కోకుండా ఉండాల్సిన అవసరము మీకు అర్థమవుతుందా? అవి రోబో తయారు చేశారు. మన పళ్ళు ఎప్పుడు శుద్ధి అవుతాయంటే దాని దగ్గరికి వెళ్ళి మనం క్లీన్ చేసుకోవాలా. యేసు ప్రభు వారు శిలువలో రక్తం కార్చినందువల్ల మన పాపాలు క్షమించబడిపోయాయి అనుకోకూడదు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలా. అది మన పాయింట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మా ఊరిలో ఒక సూపర్ మార్కెట్ పెట్టారు, ఇంకా చాలు, మాకు ఇంట్లోకి ఇంకే అవసరం లేదనుకుంటే కుదరదు. సూపర్ మార్కెట్కి పోయి డబ్బులు పెట్టి తెచ్చుకోవాలా. అలాగే యేసయ్య రక్తం కార్చినందువల్ల పాపాలు క్షమించబడలేదు. కానీ ఎవరైతే ప్రభువు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపపడి తమ పాపములు ఒప్పుకుంటారో కన్నీటితో, తప్పిపోయిన కుమారుడిలాగా ఎవరైతే తమ పాపములు ఒప్పుకుంటారో వారి పాపములు మాత్రమే ఎప్పటికప్పుడు క్షమించబడతా ఉంటాయి. ఒకవేళ ఒప్పుకోకపోతే పాపములు క్షమించబడవు. ఒప్పుకుంటే చాలు, క్షమిస్తాడు, కడగతాడు, పవిత్రపరుస్తాడు, మనస్సాక్షి శుద్ధి చేస్తాడు. ఒప్పుకోవాలైతే, అందుకే కదా అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెడితే కనికరమని. బిడ్డలారా, ఎవరు ఈ భూమి మీద ధనులు తెలుసా? ఎందుకు మనం ఈ భూమి మీద ధనులు తెలుసా? ఒక్క క్రైస్తవుడే పాపములు క్షమించబడిన వాడుగా ఉన్నాడు భూమి మీద. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక యవనస్తురాలు మోకాళ్ళలోంచి ప్రభు దగ్గర కన్నీళ్ళు విడిచి తన పాపం అంతా, తన బలహీనతలన్నీ ఒప్పుకుంటే, ఎంత ప్రేమగల దేవుడు అంటే ఆయన మన పాపములన్నీ తీసి తన వీపు వెనక వేసుకుంటాడంట. మన పాపములు తీసి సముద్ర దిగంతాల్లో వేసేస్తాడంట. ఇక నేనెన్నటికీ నీ పాపాలు జ్ఞాపకం చేసుకోను అని రాయబడింది మనకి యెషయా గ్రంథంలో. మనము ఎందుకు ధనులమి అంటే పాపములకు క్షమాపణ పొందిన వారము కాబట్టి. అదిగో చూడండి ఎంత మంచి మాట. మొదటిది, మనం ఎందుకు ధనులమి భూమి మీద? పాపములకు క్షమాపణ పొందిన వారము. ఎవరైతే తన అతిక్రమములకు పరిహారం పొందుతాడో, ఎవడైతే తన పాపానికి ప్రాయశ్చిత్తము పొందుతాడో వాడే ధన్యుడు, ఆమె ధన్యురాలు. అందుకే చెప్తున్నాను, ఎప్పటికప్పుడు మనం ప్రభు దగ్గర క్లీన్ చేయబడతా ఉండాలా. అక్క, కళ్ళు మారినా ఒప్పుకోవాలి, మాట మారినా ఒప్పుకోవాలి, తలంపులు మారినా ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర అన్నీ మనం ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి. ఇంకా గుడ్ న్యూస్ చెప్తున్నా, ఒక్కసారి ఒప్పుకున్న దాన్ని సచ్చేదాకా మళ్ళీ జ్ఞాపకం చేసుకోకూడదు. యేసయ్య కూడా నువ్వు జ్ఞాపకం చేయబాక. ఇంకా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే చాలు, ఒక్కసారి అడిగితే చాలు, ఒప్పుకుంటే చాలు. ప్రభు ఇక లిస్టులో నుంచే కొట్టేస్తాడు, దాన్ని లిస్టులో నుంచే తీసేస్తాడు పూర్తిగా. ఇక నువ్వు మరలా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మర్చిపోయినా నువ్వు జ్ఞాపకం ఆయన మర్చిపోయాడు, ఇక నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు, ఆయన జ్ఞాపకం చేయొద్దు. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం సాగిపోవుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మనము ఎందుకు ధన్యులమే? మనము పాపములకు క్షమాపణ పొందిన వారము కాబట్టి. చెప్పండి, యేసయ్య రక్తం కాల్చినందుకు మన పాపాలు క్షమించబడ్డాయా? ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నందుకు క్షమించబడుతున్నాయా? ఒప్పుకున్నందు వలన క్షమించబడుతున్నాయి. మరణము వరకు మనం ఈ సిస్టమ్ మర్చిపోకూడదు. ఎప్పటికప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుంటూ సాగిపోతూ ఉందుము గాక. 2, మనము ఎందుకు ధన్యులమి? లోకాసు వార్త 11:28 చదవదాం. లోకాసు వార్త 11:28. మనము ఎందుకు ధన్యులమి? ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి బిడ్డ, మీకు ఈరోజు ధైర్యం రావాలి. చదవమ్మా, ఏం చదవమ్మా అక్కడ?
లోకాసు వార్త నేను తీస్తుందిలే. లోకాసు వార్త 11. అది ఆయన అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పెను అని రాయబడింది. కొంతమంది ఏమన్నా యేసుప్రభువు ఏమన్నారంటే, అయ్యా అసలు నీలాంటి ధన్యుడిని, నీలాంటి గొప్పోడిని కన్నటువంటి మీ అమ్మ ధనురాలయ్యా, మీ మమ్మీ ధనురాలయ్యా, అయ్యా నిన్ను మోసిన ఆ గర్భం ధన్యమైందయ్యా, నువ్వు పాలు తాగావే ఆ స్తనములు ధన్యమైనవయ్యా, అయ్యా ఎంత గొప్పదయ్యా ఆమె అని కేకలు వేసి చెప్తున్నారంట. వెంటనే యేసుప్రభువు అంటారు, అవును నిజమే కానీ మా అమ్మ ధనురాలే, కానీ దేవుని వాక్యమును విని దాన్ని గైకొనే వాళ్ళు మా అమ్మ కంటే ధనులు. ప్రభునామాని మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, మనము ఎందుకు ధనులమో దేవుని వాక్యం సెలవిస్తుంది భూమి మీద. ఎందుకు క్రైస్తవులు భూమి మీద ధనులంటే పెట్టిమా వాళ్ళు దేవుని వాక్యమును విని గైకొనేవాళ్ళు. అది మనము దేవుని వాక్యమును విని గైకొను వారము కాబట్టి భూమి మీద మనం ధన్యులమే. హలో హలో ఉన్నారా? హోసన్నా నీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? ఏమో మీకు కూడా అర్థమయ్యేటట్టు చెబితే నేను ధన్యుడిని. హోసన్నా చదువు రాని బిడ్డలు కూడా అర్థమైపోవాలి. ఎందుకు మనం ధన్యులు భూమి మీద అంటే క్రైస్తవులు మాత్రమే వాక్యంలో చెప్పింది వింటారు, క్రైస్తవులు మాత్రమే వాక్యంలో ఉన్నదాని ప్రకారం నడుచుకుంటారు, నడవడానికి ఇష్టపడతారు. ఇప్పుడంటే నా వాక్యం మీకు నచ్చట్లేదు కానీ ఒక 2 సంవత్సరం ముందు వెనక్గానే పోతే మీ పాపమే మిమ్మల్ని ఈ విధంగా చేసేదంటే మీరు గడగడ 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 మునిగిపోయేది. ఈరోజు ఇంటికి వెళ్ళి మీరు గంట సేపు ప్రార్థన చేయకపోతే మీరు నరకానే పోతారంటే గడగడగడ వనత గంట చేస్తా, గంట చేయాలి. అమ్మా నోరెట్టు ఉండాలంట, కళ్ళు ఎట్టు ఉండాలంట, ముక్కు ఎట్టు ఉండాలంట, శివుడు ఎట్టు ఉండాలంట, మొత్తం తీసేయాలంటే ఏముండకూడదంట. చూసారా, క్రైస్తవులే వాక్యానికి అంత భయపడతారు, క్రైస్తవులే దేవుని మాటకు అంత విలువిస్తారు. ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ గ్రంథానికి కూడా ఇంత విలువ ఇచ్చి ఆ మాటల ప్రకారం విని ఆ మాటల ప్రకారం నడుచుకునే ఇటువంటి ఆచారం, ఇటువంటి పద్ధతి ఇంకెక్కడ మనకు బయట కనబడదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని వాక్యమును విని గైకొనేవాళ్ళు కాబట్టి ఈ భూమి మీద మీరే దానిలో దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దీని అర్థమైంది, మీరు కూడా దేవుని వాక్యం వినాలి, విన్నదాన్ని మీరేం చేయాలి, గైకొనాలి. అలా గైకొంటే మనం ధనిలు భూమి మీద. వాక్యాన్ని ఇటు వదిలేస్తే కాదు, ఇటు వదిలేస్తే కాదు బిడ్డ. ఆ వాక్యాన్ని గుండెలో తీసుకొని 100 మాటలు కాకపోయినా 1 మాట అయినా మైండ్లో పెట్టుకొని ఆ మాటల ప్రకారం బ్రతకడానికి మనం ఇష్టపడాలి. ఆల్రెడీ మీరు ఎన్నో వాక్యాలు విన్నారు, ఆ వాక్యాలు మనసులో పెట్టుకున్నారు, జాగ్రత్తగా ప్రభువుని ప్రేమిస్తున్నారు. ఈ ఆదివారం పరుగు దేవుని మందిరికి వచ్చారు. బిడ్డరా, మీరు దేవుని వాక్యం కొరకు ఆసక్తి గలవాళ్ళు కాబట్టే మీరు దేవుని వాక్యం కొరకు ఇంత దూరం వచ్చారు. మనందరం కూడా దేవుని వాక్యం వినేవాళ్ళమి, విని గైకొనే వాళ్ళం కాబట్టే ఈ భూమి మీద మనము ధన్యులమయ్యాము. గట్టి చెప్పండి హల్లెలూయా. బయటికి వెళ్ళి చూస్తే బయటి మతాల్లో దేవుడు భక్తుల మాట వినాలా. హలో దేవుడు ఎవరి మాట వినాలా? ఈ బొమ్మను తీసి ఆడబెడతారు, ఇటు పెట్టు ఆడబెట్టు, ఆ మూలబో దేవుని అక్కడ పెట్టు, వీళ్ళు తీసుకుపోయి ఎక్కడ పెడితే పాపం ఆయన అక్కడ తీసే ఇటు పెట్టు. వాళ్ళ మాట పాపం వినాలి. ఆయన ఏం చేయాలో వీళ్ళు చెప్తుంటారు గ్రంథాల్లో. వాళ్ళ ఇష్టాలు వాళ్ళే, మందట కాదు. మనకు బైబిల్ ఎట్ట చెప్తే అట్ట చేస్తాం మనం. ఆమె చెప్పండి. మన సొంత ఇష్టాలు ఇక్కడ చల్లవు. ప్రభువు రాసిన నియమాలు ఇక్కడ మనం చేస్తాం. అందుకే మనం ధనులివి. ఇటువంటి నీతి విధులు కలిగిన జనం ఈ భూమి మీద ఇంకెవరు లేరు, క్రైస్తువులు తప్ప. ఇటువంటి నీతి విధులు కలిగిన జనాంగం మనమే. ఆయన వాక్యముని విని ఆయన వాక్యం గైకొంటాం కాబట్టి ఈ భూమి మీద మనం ధనులమయ్యాం. నంబర్ 3 34వ కీర్తన 8వ వచనం. 34వ కీర్తన 8వ వచనంలో ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని ఉంటుంది. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇర్మియా గ్రంథం 17:7. ఇర్మియా 17:7 ఏముంటుందంటే యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అని ఉంటుంది. ఈ భూమి మీద మనము ఎందుకు ధన్యులమో 3వ విషయం చెప్తుంది. మనము దేవుని యందు నమ్మిక ఉంచి
మనము దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన మీద ఆధారపడతాము కాబట్టే మనం ఈ భూమి మీద ధన్యులమే. హల్లెలూయా. మొదటిది, మన పాపములకు మనము క్షమాపణ పొందిన వారము కాబట్టి ధన్యులమి. రెండోది, మనము దేవుని వాక్యం విని గైకొనే వారిమి కాబట్టి మనం ధన్యులమి. మూడోది, మనము దేవుని మీదే ఆధారపడతాం, దేవుని మీదే నమ్మకం పెట్టుకుంటాం కాబట్టి మనము ధన్యులమి. క్రైస్తవులు దేవుని మీద ఆధారపడినట్లుగా ఈ ప్రపంచంలో ఇంకొక గుంపు దేవుని మీద ఆధారపడరని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా. గాల్లో దీపం పెట్టి దేవుడా అనసా అంటారు బయట వాళ్ళు. గాల్లో ఏం పెట్టి, తెలుగు వాళ్ళు చెప్పండి త్వరగా. గాల్లో ఏం పెట్టి? దీపం పెట్టి. గాల్లో దీపం పెట్టి స్తోత్రం హల్లెలూయా అనసా అంటారు. మనకు బైబిల్ ఏం చెప్తుంది? లేనిదాన్నే ఉన్నట్టుగా ఊహించదని చెప్తుంది వాక్యం. లేనిదాన్నే ఉన్నట్టుగా ఊహించి నమ్మురా అని ప్రభు వాక్యం చెప్తుంటే గాల్లో దీపం. అందుకే చెప్తున్నాను కదా, మన ప్రభువు మీద ఆధారపడి మనం మన దేవుని నమ్మినట్లుగా, మనం మన దేవుని వాక్యాన్ని విశ్వసించినట్లుగా, దేవుని వాక్యాన్ని విశ్వసించి ఆయన మీద ఆధారపడినట్లుగా ఇక ఏ జనాంగము ఏ దేవుడి మీద ఆధారపడి ఉండదు. అందుకే మనము ధన్యులు. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా. తినడానికి కూడా తిండి లేనివాడు ఎవడైనా, క్రైస్తవుడు కాకుండా అవతల ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి తినడానికి తిండి లేని వాడు ఎవడైనా 5 ఎకరాలు నెల్లూరులో నాకు కావాలని అడిగే వాళ్ళు చూపించిన దమ్ముంటే, తెలుగు వాళ్ళకైతే ఈ మాట అర్థం ఉండొచ్చు. మీరు తెలుగు వాళ్ళు కాదు కాబట్టి దొరకమ్మ, కనీసం నవ్వట్లా. మరి లాస్ట్కి తినడానికి కూడా తిండి లేని స్థితిలో, సమృద్ధి లేని స్థితిలో ఆపోట సంపాదించుకునేవాడు ఎవరైనా నోరు తెరిచి నాకు 5 ఎకరాలు నేను కొంటాను, పెద్ద మందిరం కడతానని చెప్పమని దమ్ముంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎగస్టాలు ఎందుకు? ఎగస్టాలు కాళ్ళు ఎంతవరకు అందితే అంతవరకే సాపుకోవాలా. మన స్థితి ఎంతో మన గతి అంతట్టు ఉండాలా. ఓవర్ యాక్షన్ కదా అదే, ఎక్స్ట్రా డబ్బాలు మాటలు కదా అంటది లోకం. ఎందుకంటే వాళ్ళకి దేవుని మీద నమ్మకము ఉండదు. క్రైస్తవుడికే ఉంటుంది దేవుడి మీద నమ్మకం. క్రైస్తవుడే దేవుడిని ఆశ్రయిస్తాడు. దేవుని బిడ్డలే ఆయన ఎందుకు నమ్మకం ఉంచుతారు. నా దేవుడు చేస్తాడు, నా దేవుడికి అసాధ్యమైంది లేదు, నా దేవుడు ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, ఆయన మన కొరకు అన్ని సమకూర్చగలడు అని ఈ భూమి మీద ఇంత నమ్మకాన్ని కనుపరిచేది, దేవుని మీద ఇంతగా ఆధారపడేది కేవలం యేసు రక్తంలో కడగబడిన దేవుని బిడ్డలు, యెహోవా దేవుణ్ణి దేవుడు కలిగిన ప్రజలు మాత్రమే. కాబట్టి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. 3 చెప్పేసాను నేను, ఇప్పుడు 4 చెప్తున్నా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం జస్ట్ గుర్తు చేస్తున్నా బిడ్డలారా, చాలు. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం ఏముందంటే, నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు. చెప్పండి, నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు. మల్లక్క ఏందోలే మల్లక్క, స్టాండ్లు పెట్టి ఎవరు పాటుకోళ్ళు పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతుంటారు, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. ఏం చేస్తాం? కొన్ని చూసినా చూడనట్టుగానే వదిలేయాలి. ఇప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడితే తేడాలు వచ్చేస్తున్నాయి. అది కూడా అడుగుతున్నా దేవుడు, నేను ప్రభువా నా ముందు అందరు నిద్రపోతున్నా కూడా ప్రశాంతంగా వాక్యం చెప్పాలి ప్రభువా, నేను నాకు ఆ కృపని ప్రభువా, ఎందుకో నాకు ఉన్న కళ్ళు మూస్తే నా వల్ల కావట్లేదు తండ్రి, వచ్చేస్తుంది తండ్రి. దేవుడు ఆజ్ఞాపించి దేవుడు కృప చూపి నన్ను కూడా ముట్టేస్తే క్లిక్, ద సిస్టమ్ ఈజ్ ఓవర్లోడెడ్ అని చెప్పి ఇలా క్లిక్ చేస్తే నిద్రపోతున్నా కూడా హ్యాపీగా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలా. అట్ట ఆయన నన్ను చేయునుగాక. అప్పుడు దాకా ఆయన చేయకపోతే మాత్రం నేను ఈ విధంగా అరస్తూ ఉంటాను. ఎంత సంతోషంగా ఉండారంటే కొంతమంది ఇట్లా స్టాండ్లు పెట్టి ధైర్యంగా నా ముందు కళ్ళు మూసి, నా ముందే కళ్ళు మూసి మీరు ఇంత ధైర్యంగా ఉన్నారంటే మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అమ్మా, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. ఈ భూమి మీద నీతి కొరకు హింసలు పొందేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు యేసును ఆరాధించేవాడే అయి ఉండాలి. హల్లెలూయా. యేసును ఆరాధించేవాడు తప్ప దేవుని కొరకు, దేవుని నామం కొరకు హింసింపబడటానికి ఇష్టపడడు. అవతల ఏముంటో తెలుసా? నువ్వెవరి జోలికి వెళ్ళొద్దు, నీ జోలికి వస్తే అసలు వదలొద్దు, తాట తీసేయి అని ఉంటుంది బయట. నువ్వు ఎవరి జోలికి వెళ్ళొద్దు. హోసనా, నీ జోలికి ఎవరైనా వస్తే
వాడు మరలా నిన్ను చూస్తే భయం కలిగేటట్టుగా తాట తీసేయి. కానీ బైబిల్లో ఏముంటో తెలుసా? మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయి, మీ శత్రువుల్ని ప్రేమించండి అని ఉంటుంది. మనకి గ్రంథం ఇలా నేర్పించింది కాబట్టి ఆయన కొరకు కొట్టించుకుంటామే కానీ కొట్టాలని ఉన్నా మనసు రాదు మనకి, చేయిలు లేవవు. ఎందుకంటే కాళ్ళు చేతులు తాడుతో దేవుడు కట్టేశాడు. ఒకప్పుడు కొట్టేవాళ్ళమే వెనకున్నప్పుడు, అప్పట్లో. ఇప్పుడు చేతులు రావట్లా. ఒకప్పుడు నోటికి ధారావాహికంగా సంస్కృతం వచ్చేది. షూయంతం వార్తాహం, ఈ ఉదయం ఈ సంస్కృతంలో వార్తలు చెప్పేవాళ్ళు అప్పట్లో రేడియో అనా. నేను బాగా ప్రాక్టీస్ చేసి మర్చిపోయా ఇప్పుడు. ఏదైనా ఎందుకులేనా మళ్ళీ మనం గుర్తించే టైం వేస్ట్. సంస్కృతం అన్నమాట, అది కూడా గ్రాంధిక సంస్కృతం. విన్నారంటే చెవుల్లో నుంచి రక్తం రావాలి. బూతుల్లో కూడా స్పెషలిస్ట్ బూతులు అనమాట. మళ్ళీ మామూలు బూతులు తిరిగితే బాగుండదని పచ్చి బూతులు యాడ్ చేసి తిట్టాము అప్పట్లో. అది కూడా ధారావాహికంగా వస్తాయి, నోటికి అడ్డు ఆపు లేకుండా వస్తాయి. ఇప్పుడు రావాలని మనసులో ఉంది, తిట్టాలని ఉంది, నోటికి అప్పుడెప్పుడు వస్తున్నా కూడా వెంటనే దేవుని వాక్యం గుర్తుకొచ్చి నోట్ బై సైతాన్ అనగానే ప్రభువా స్తోత్రము హల్లెలూయా వెళ్తున్నాయి వెనక్కి. మన వలే కంట్రోల్ చేయబడేవాళ్ళు భూమి మీద ఇంకొకరు లేరు. నీతి నిమిత్తము హింసించబడే వాళ్ళే ఎందుకు ధనులంటే వీళ్ళే హింస పొందడానికి ఇష్టపడతారు. ఊహకి ఈరోజు ఉదయాన్నే 2-3 వ్యానుల్లో దిగేసి మొత్తం AK-47 గన్నులు తెచ్చి అందరు తలలు పెట్టి ఇక్కడే అందరు తలలకు గన్నులు పెట్టి యేసు దేవుడు కాదు అని ఎవరైతే అంటారో వాళ్ళు బయట పంపిస్తాం. తెలుగు అడుగులో ఏం చెప్పండి? మీ తలలకి గన్నులు పెట్టి, నా తలకి మీ తలకి గన్నులు పెట్టి, బుల్లెట్లు పెట్టి యేసు ప్రభు దేవుడు కాదు అని బైబిల్ కాల్తో తొక్కితేనే మేము బయట పంపిస్తాం. లేకపోతే బుల్లెట్ కాల్చానంటే నిమిషంలో వెళ్ళిపోతుంది మీ ప్రాణం అన్నారు అనుకోండి. మరి ఎంతమంది ఇక్కడ ఏసై కోసం నిలబడతారో? నువ్వు ఉండరా స్వామి, కూతురు పెళ్లి చేయాల, ఈ ఇస్రాయల్ పాస్టర్ మాట మేమెందుకు ప్రాణం బాగొట్టుకుంటాం? అరే బాబా, ఏసై దేవుడు నా గుండెలు ఉంటే చాలు, కానీ ఏసు దేవుడు కాదు తొక్కమడవా అంటారా? నాకు తెలిసి 90% ఎవరు అటు చేయరు. ఇక్కడ 90% చేయరని నాకు నమ్మకం ఉంది. అప్పుడు నా డైలాగ్ వాడతారు మీరు, కాలస్తాని కాదురా ముందు కాల్చు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాలస్తాని భయపడతావేంట్రా, ముందు కాల్చాయి అని డైలాగులు వేసి మరి కల్పించుకోవాలి మనం. అప్పుడు వాళ్ళు అంటారు, ఇంత మంచి క్రైస్తువులు మా జీవితంలో మేము చూడలేదు, మేము డూప్లికేట్ తుపాకులు లేయి, మీరు ఎంత గెట్టోళ్ళని మేము అనుకోలేదే, మేము కూడా బాయి మనం కూడా క్రైస్తవులని చెప్తారు వాళ్ళు. భవిష్యత్తులో ఒకవేళ మనకు అట్లా రోజులు వచ్చినా మీ ఆధార్ కార్డులు తీసేస్తాం, మీ రేషన్ కార్డులు తీసేస్తాం, మీ యేసు ప్రభువులో ఉంటే మీ వాటిలో ఏమంటారు రిజర్వేషన్లు తీసేస్తాం. ఇప్పుడే ఆల్రెడీ టాక్ నడుస్తుంది బయట, మీ రిజర్వేషన్లు తీసేస్తాం, ఉద్యోగాలకు రిజర్వేషన్ కోటాలు మీకు ఉద్యోగాలు ఉండవు అని ఎన్ని చేసినా దేవుని బిడ్డల కామెంట్లు ఏం చెప్తున్నారు తెలుసు కింద? ఎంత సంతోషమో నాకు. మాకు ఆ రిజర్వేషన్లు వద్దు, ఏమీ వద్దు, మాకు యేసు చాలు. ఆమె చెప్పండి గట్టిగా. అది క్రైస్తవులు మాత్రమే నీతి నిమిత్తం హింసపడడానికి ఇష్టపడతారు. అందుకు మనం ధనులివి. యెహోవాను దేవుడు తమకు దేవుడుగా కలిగిన జనులు ఈ భూలోకులు ఎందుకు ధనులంటే వాళ్ళు మాత్రమే దేవుని కోసం శ్రమ పడతారు, కష్టపడతారు, అవసరం దెబ్బలు తింటారు, తిట్టించుకుంటారు, అవసరమైతే చంపబడతారు కూడా. ప్రవీణ్ పగడాలను చంపబడ్డాడు. స్టెఫాన్ని రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. పౌలు గారిని తల నరకబడ్డాడు. మన పితరులు ఎందరో చనిపోయారు ప్రభు కొరకు. ఈ భూమి మీద దేవుని కోసం ప్రాణం పెట్టేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు కేవలం క్రైస్తవుడే. నీతి నిమిత్తం హింసించబడతాం కాబట్టే మనం ఈ భూమి మీద ధనులుమి బిడ్డలారా. అందుకని శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు పారిపోకుండా సహించండి, నిలబడండి, తట్టుకునే శక్తి కోసం ప్రార్థన చేయండి. ఎంత కష్టమని ఎంత బాధ అయినా యేసు కొరకు మనం సహించుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. లాస్ట్ మాట ప్రకటన గ్రంథం 22:14 ఉంది, 5వ మాట. మా పాయింట్ పెట్టావా? మనము దేవుని నామం కొరకు కష్టములు, శ్రమలు, హింసలు, మరణము సైతం భరించుటకు ఇష్టపడిన వారము. అది మనం ఇష్టపడిన వారం క్రైస్తువులుగా. కాబట్టి ఈ భూలోకంలో మనం ధనులుగా మార్చబడ్డాం బిడ్డలారా. మనంత ధన్యత భూలోకంలో ఇంకెవరికి లేదని మీరు గుర్తుపట్టండి. ఇప్పుడు 5వ మాట ప్రకటన 22:14 ఏముందంటే, జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా
ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుగుకొని వారు ధన్యులు. బిడ్డరా, ఈ మాటకు అర్థం ఏంటంటే, పెట్టుమా, యేసు రక్తము ద్వారా, పెడుతున్నావా లాస్ట్ది, యేసు రక్తము ద్వారా మనము పరలోకమును పొందుకున్న వారము కాబట్టి, యేసు రక్తము ద్వారా మనము పరలోకమును పొందిన వారము కాబట్టే ఈ భూలోకంలో మనము ధన్యులమి. మీకు దండాలు పెడతానని తల్లులారా, మనం యేసు రక్తంలో కడగబడినప్పుడే మనకు పరలోకానికి టికెట్ దేవుడు ఇచ్చేసాడు. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీలో చాలామంది ఏమనుకుంటున్నారంటే, మనం మరణానికి 1 సెకండ్ ముందే దేవుడు మనకు టికెట్ ఇస్తాడు అనుకుంటున్నారు మీరు. చెప్పండి, మరణానికి 1 నిమిషం ముందే టికెట్ చేతిలో పెట్టి మనల్ని తీసుకెళ్తాడు దేవుడు అనుకుంటున్నారు మీరు. కాదు. ఎప్పుడైతే మనం గొర్రె పిల్ల రక్తములో మన వస్త్రాలు ఉతుక్కుంటామో అప్పుడే మనకు జీవ వృక్షానికి హక్కు వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణాల్లో ప్రవేశించే అర్హత గొర్రె పిల్ల రక్తములో వస్త్రములు ఉతుక్కున్నప్పుడే వచ్చింది. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. గొర్రె పిల్ల రక్తంలో ఒక్కసారి ఉతుక్కుంటే చాలా, మళ్ళా ఉతుక్కోవాలా? హలో, స్నానం ఒక్కసారే చేయాలి. కాళ్ళు చేతులు మాత్రం కడుక్కుంటా ఉండాలి. ఎప్పుడు పేతురు కాళ్ళు దేవుడు కడిగేటప్పుడు ఏమంటాడు? పేతురు కాళ్ళు యేసు ప్రభు వారు కడిగేటప్పుడు ఏమంటాడు? పేతురు, అయ్యా పొర్రపాటు నువ్వా, నా కాళ్ళ అంటాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? నా చేత నువ్వు కాళ్ళు కడిగించుకోకపోతే నీతో నాకు పాలు పంపులు లేవు. అట్టయితే స్నానమే చేశాను ఆయన, స్నానమే చేయించే తండ్రి. అమ్మో కాళ్ళు చేత కాదు, నాకు స్నానం చేయించేయి, తల మీద పోయి. అప్పుడు ప్రభు అంటాడు, ఏయ్ బాబు, స్నానం చేసిన వాడు కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు. బాప్తిస్మం స్నానానికి సాదృశ్యం. స్నానం చేసిన మనం ఇక యేసు రక్తంలో మన వస్త్రాలు ఎప్పటికప్పుడు ఉతుక్కుంటూ ఉండాలి. బిడ్డలారా, ఈ ఉతుక్కునే ప్రాసెస్ అనేది చచ్చిపోయేదాకా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. ప్రత్యక్ష గుడారము ముందు నీళ్లు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఒక పాత్ర, ఏమంటారు దాన్ని? ఇత్తడి గంగాళాన్ని ప్రత్యక్ష గుడారం ముందు పెట్టి యాజకులు లోపలికి బయటికి వెళ్ళేటప్పుడు చేతులు కాళ్ళు కడుక్కొని వెళ్ళేవాళ్ళు అనమాట. ఒక్కరోజే కడుక్కున్నారా? ఎప్పుడు కడుక్కున్నారా? చచ్చిపోయేదా కడుక్కోవాలా. ఆ ఇత్తడి గంగాళమే యేసు రక్తానికి సాదృశ్యం. మనము దేవుని బిడ్డ మనం మనుషులుగా పుట్టాం, శరీరంలో ఉన్నాం కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక మలినం అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి మనం స్నానం చేస్తా కడుక్కుంటూ ఉండాలి. గొర్రె పిల్ల రక్తములో వస్త్రాలు ఉతుక్కోవడం అనేది లాంగ్ ప్రాసెస్. అది ఒక్కసారి యేసు దేవుడిగా విశ్వసించి ఆయన నమ్మి ఆయన నామముందు విశ్వాసం ఉంచితే ఇక మనకు నరకం లేదు. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు యేసులోనికి రావటమే నీకు టికెట్ వచ్చేసిందంటే. తెలియక అవగాహన లేక కొంతమందికి పాత నిబంధన బోధలో ఉండిపోయారు. కానీ బైబిల్ ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన, మన అంటే తండ్రి అయిన దేవుడు, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, అనగా యేసు క్రీస్తునందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక. చెప్పండి, యేసు క్రీస్తును విశ్వాసం ఉంచేవాడు ఇక ఎప్పటికే నశించడు, కానీ నిత్య జీవము పొందుతాడు. అలా నిత్య జీవం పొందడానికే యేసు ప్రభు మనందరి కోసం అనుగ్రహించబడ్డాడు అని రాయబడింది బైబిల్లో. కాబట్టి ఎవరైతే బాప్తిసం పొందారో ఇక వాళ్ళకి నరకం లేనే లేదు. అయితే చేసే ఈ చిన్న పొరపాటుకి ఏం చేయాలా? వస్త్రాలు ఉతుక్కుంటూ ఉండాలి. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కుని జీవవృక్షం హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి రేపు ప్రవేశించే వాళ్ళే ధన్యులు. అంటే ఇలా ఎవరు ఈ భూమి మీద నుంచి ఆ జీవవృక్షం హక్కు గలవాళ్ళు అంటే యేసు రక్తములో కడగబడుతూ ఉన్నవాళ్ళు, యేసు రక్తములో తమ వస్త్రములు ఉతుక్కుంటూ ఉన్నవాళ్ళు. అనగా ఎవరు అట్లా ఉతుక్కునేది? క్రైస్తవులు. అనగా క్రైస్తవులు అంటే ఎవరు? యెహోవాను తమకు దేవుడుగా కలిగిన వారే. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యెహోవాను తమకు దేవుడుగా కలిగిన వారే గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కుంటూ ఉంటారు. క్రైస్తవురాలు ఉంది ఒక స్త్రీ, తెలుసో తెలియకో దారి తప్పి వేరే రూట్లోకి వెళ్ళింది అనుకోండి. అమ్మ అక్రమంలో పడింది అనుకుందాం, భర్తను మోసం చేసింది అనుకుందాం, ఓకే. ఆ సంగతి బయట కూడా పడింది, అందరు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు, భర్తకు తెలియదు. భర్తకు తెలిసే లోపే ఆమె ఏం చేసిందంటే ప్రభువు దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు విడిచి గుండెలు బాదుకొని నన్ను దీంట్లో నుంచి పైకి లేపయ్యా, నాకు వద్దయ్యా అని ఏడ్చింది. దేవుడు మహాదయ ఆ బంధకాన్ని దేవుడు తెగ్గొట్టి ఆమెను విడిపించేసాడు. ఇప్పుడు ఆమె మంచిగా మారింది. ఇప్పుడు చెప్పండి, పరలోకం బద్ద నరకం బద్ద? కాదు, నరకాన్ని బద్దు కదా.
తప్పు చేసింది కదా. త్వరగా చెప్పాలి నాకు, ఇప్పుడు బాగుంది, మళ్ళా వదిలేసిందన్న, ఇప్పుడు పవిత్రంగా ఉంది, నమ్మకంగా భర్తతో ఉండి బిడ్డలను చూసుకుని మందిరికి వస్తుంది, పరలోకం బద్ద నరకం బద్దా, అది కూడా డౌటే. ఏం చెప్తే ఏమంటాడు నా యాగలేని భాషతోటనే. అమ్మా, నిన్నటిదాకా పాపంలో ఉన్న మనిషిని కూడా యేసయ్య ఏమన్నాడు? వ్యభిచారమందు. అప్పుడే స్పాట్లో పట్టబడింది కదా, అప్పుడే పట్టబడిన ఆమెను కూడా ప్రభు, అమ్మా నేను కూడా నిన్నేమీ చేయనమ్మా, సంతోషంగా వెళ్ళు, సమాధానంగా వెళ్ళు, ఇక మీదట జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. కాబట్టి బిడ్డరా, ఏదో చేశాం కాబట్టి మన నరకం వెళ్ళిపోతుంది అనుకోబాకండి. అసలు ఇంకా వద్దు మనకు ఆ బోధలు. బిడ్డ, మనం స్నానం చేస్తా, మనం కడగబడతా ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలి. దినాలు గడుస్తూ ఉండగా మనం సీనియారిటీ పెరిగే కొలది, భక్తి లోతుల్లోకి వెళ్ళే కొలది ఆ పడకుండా దేవుడు మనం కాపాడతాడు. చిన్న చిన్న బలహీనతలు అనేవి జరిగినా అంటే మీకు నేను దాన్ని ఏమంటారు, సర్టిఫికేట్ ఇట్లా హ్యాపీగా చేసుకోండి, హ్యాపీగా ఉండొచ్చు మనం చెప్పట్లా. ఒకవేళ జారితే కృంగిపోవద్దు. మన వస్త్రాలు ఉతుక్కోవడానికి మనకి యేసు రక్తం సిద్ధంగా ఉంది. యేసు రక్తం మన కొరకు ఉంది కాబట్టే మనం ధనులమయ్యాం. ఆమె చెప్పండి గట్టిగా. ఈ భూమి మీద ఇంకెవరికి ఆ విధంగా కడుక్కునే సిస్టమో లేదు. కడగబడి పవిత్రపరచబడే సిస్టమ్ ఒక క్రైస్తవులు తప్ప ఇంకెక్కడ లేదు కాబట్టే మనం ధనులమయ్యాం. గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుక్కొని జీవవృక్ష హక్కు గలవారై మరి గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించే మనమే ధనులివి. కాబట్టి ఇంత గొప్ప ధన్యత మనకు సమకూర్చిన మన దేవుని కోసం రోషముగా నడుము కట్టుకొని లోకంలో యేసు కొరకు జీవించుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. పాయింట్ పెట్టావమ్మా? నేను చదివానా? లాస్ట్ పాయింట్ పెట్టా, చదివా? ఏముంది చూడండి. యేసు రక్తం ద్వారా మనము పరలోకాన్ని పొందుకున్నాం. అదిగో జీవవృక్షం మనకు కనబడేదంత జీవవృక్షం. రేపు పరలోకం చూద్దాం చెట్టు ఎట్టుంటుందో. ఆ పండు తింటానంట ఇంకెప్పటికీ మాకు మరణము ఉండదు. ఒక పండు తిన్నామంటే 100 సంవత్సరాలు బతుకుతాం. మళ్ళీ ఒక పండు తింటాం, 100 సంవత్సరాలు బతకటం. ఏదన్నా జలుబు వచ్చిందనుకో ఆ జీవవృక్ష యొక్క ఆకు చుంచి ఆకు తినేస్తే జలుబు జ్వరాలు మొత్తం తగ్గిపోతాయంట. ఇంకా ఇంజక్షన్లు పడలేదు. ఇంజక్షన్లు భయపడేవాళ్ళు పరలోకంలో ఏం భయపడాల్సిన అవసరం లే, ఆకు తింటే చాలు. అది బైబిల్లో ఉందా? అలాగే ఉంది. ఏదన్నా కడుపు నొప్పి వచ్చిందా, ట్యాబ్లెట్ ఏది అనవల్లే, త్వర పరిగెత్తుంటే పోయి ఏందే ఒక ఆకు దించటం, సఫరించే లోపల పోద్ది. అంటే పరలోకంలో బాధ ఉండదు, ఏడుపు ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు, దుఃఖం ఉండదు, ఏముండదు, నిత్య ఆనందం కదా పరలోకంలో. మరి ఈ ఆకులు గోలేంది, ఈ పండ్లు గోలేంది అనేది ఇప్పుడు నన్ను అడగబాకండి. ఆడకపోయి చూసుకుందాం అందరమే. అందరూ వస్తారు కదా, వస్తారు రారా? వస్తామని వాళ్ళు ఎల్లు చెప్పండి గట్టిగా. ఎవరు ముందు పోయినా ఎవరు వెనకపోయినా అందరమే అక్కడ కలుసుకోవాలా. గుర్తుపట్టరా? నన్ను ఎందుకు గుర్తుపట్టరా? ఈ విధంగా తిట్టేవాడిని. మీరు అందరూ బాగానే గుర్తుపడతారు. నా ప్రభు అయిన యేసయ్య మనలందరినీ ఆయన రాజ్యంలో మనం కలుసుకున్నప్పుడు మీరు ఎంత ధనిలో మీకు ఇంకా అప్పుడు బాగా అర్థమవుతుంది. నేను ఎంత ధనినో నాకు అర్థమైపోయింది ఈ భూమి మీద. మీకు కూడా అర్థం అవ్వాలి. తమ్ముడా, నీకు డబ్బు లేకపోవచ్చు కానీ నీకు దేవుడు ఉన్నాడు. నీకు డబ్బు లేకపోవచ్చు కానీ నీకు పరలోకం ఉంది. నీకు డబ్బు లేకపోవచ్చు కానీ పాపములు కడుగుకునే పద్ధతి నీకుంది. నీకు డబ్బు లేకపోవచ్చు కానీ శ్రమలలో యేసయ్య కొరకు సహించే శక్తి నీకుంది. ఇది బయట వాళ్ళకి ఎవరికి ఉండదు. కాబట్టి మనం ఈ భూలోకంలో ధనులివి. ఈ ఆస్తిపాస్తులు కూడా యేసయ్య మనకి ఈ భూలోకంలో ఇస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన భూమి మీదకి దరిద్రుడిగా వచ్చిందే ఈ భూమి మీద మనల్ని ధనవంతులుగా చేయడానికి. నువ్వు నమ్మకం లేదు కాబట్టి నువ్వు పైకి వెళ్ళిపోతున్నావు. నమ్మి విశ్వసించి ప్రభువుని అడిగి పొందుకో. ఈ భూమి మీద కూడా నువ్వు ఆశీర్వదించబడి అనేకులు దీవెనకరంగా మారుతావు. ప్రభు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధల చేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డ.